నా సెంటర్ నుంచి ఇప్పటిదాకా ఒక 4 బ్యాచ్ల నుంచి 80 మందిని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మార్చిన. మొన్ననే ఒక 40 మందికి ప్రమోషన్లు కూడా వచ్చినాయి. మాటలకు లైఫ్ని చేంజ్ చేసే పవర్ ఉందని ఆ రోజు అర్థమైంది నాకు. కాదు, ఇప్పుడు మీకు రాకపోవడానికి కారణం అదృష్టమా లేకుంటే రిజర్వేషనా? మేము ఎవడైతే ఖురాన్ చదవడో వాళ్ళు హిందువుని శత్రువులు అనుకుంటారు, ఎవడైతే గీత చదవడో వాడు హిందువుని శత్రువులుగా భావిస్తారు. మొన్న మనుబాకర్ 2 పథకాలు గెలిచిందా? అవును. అమ్మాయి ఫొటోస్ కింద కామెంట్లు చూస్తే 100 రకుల్ ప్రీత్ సింగ్లని తినేస్తుంది ఈమె, 100 హీరోయిన్లకు ఈక్వల్ ఈమె. నాకు అర్థం కాలేదు అక్కడ దేన్ని పోవడాలి మనం, పర్సన్నా బ్యూటీనా? ఉమెన్ ఇక్కడ ఆబ్జెక్టిఫికేషన్ చేస్తా ఉన్నాము. స్పోర్ట్స్ గురించి ఒలింపిక్ గురించే పర్టికులర్ గా 470 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. సో అవన్నీ నిజంగా స్పోర్ట్స్ వాళ్ళ గురించి ఖర్చు పెట్టొచ్చా? నాకు తెలిసి ఇవన్నీ కాకి లెక్కలే ఉండొచ్చు. సండే వస్తే పక్కింట్లో చికెన్ చేసిన వాసన కూడా ఇంట్లోకి రావద్దు అని చెప్పేసి మదర్ డోర్ లాక్ వేయడం, బయటికి పంపించకపోవడం, వేరే వాళ్ళ ఇంట్లోకి పంపించకపోవడం, అటువంటి సిచ్యువేషన్స్ నుంచి వచ్చాం. మొత్తం 500 నోట్లు, 20 నోట్లు, 10 నోట్లు తీసుకొచ్చి 6,000 రూపాయలు చేతిలో పెట్టి, సార్ నేను ఒక 2 నెలలు పని చేయలేను, మా ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చిన 2 నెలలు పని చేయను, ఈ 2 నెలలు మీ దగ్గర పెట్టుకొని నాకు చదువు చెప్పించండి, నాకు జాబ్ వచ్చేలా చేయండి అని చెప్పేసి ఆ బాబు చెప్పడం జరిగింది. 2 నెలలు 18 ఏళ్ళకే, జస్ట్ 18 years 6 months or 7 months ఉంటాయి. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యిండు, 50,000 జీతం తీసుకుంటుంది ఈరోజు. అన్నా నేను ఇప్పుడు ఈ వీడియో కంటే ముందు నేను ఎలకల మంది తెచ్చిపెట్టుకున్నాను, ఈరోజు సాయంత్రం చద్దాం అనుకున్నా, కానీ నీ వీడియో చూసి ఆగినాను అని చెప్పేసి. హాయ్, వెల్కమ్ టు రగడ్ టాక్స్ విత్ శివ చౌదరి. సో ఇది సెకండ్ పాడ్కాస్ట్. సో మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో ఆయన గురించి మనం మాట్లాడుకోవాలంటే మోటివేషన్ ఇవ్వడంలో, అట్లాగే అవేర్నెస్ తేవడంలో ఆయననే సాటి. ఆయన ఎవరో కాదు, హజార్ ఎడ్యుటాక్ అని చెప్పేసి మనందరికీ తెలుసు. సో ఆ బ్రదర్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో హాయ్ బ్రో. హాయ్ శివ, ఎలా ఉన్నారు? సూపర్ శివ. అసలు అంటే ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే, యూట్యూబ్ ఓపెన్ చేయగానే షార్ట్లలో మీ వీడియోస్ మాత్రం హల్చల్ క్రియేట్ చేస్తున్నాయి అన్న. సో ఎందుకు చేయాలనుకున్నారు అసలు మీరు ఫస్ట్? బికాస్ ఆఫ్ నేను బేసిక్గా ఒక లెక్చరర్ని. సో 2018లో ఒక కోచింగ్ సెంటర్ని స్టార్ట్ చేశా. సో అక్కడ నాకు అనిపించింది ఏంటి అంటే, నా వర్డ్స్ అనేవి కొంతమంది లైఫ్ని చేంజ్ చేస్తున్నాయి. అంటే లైక్ వాళ్ళకి అంటే స్టడీస్లో వెనకబడి ఉన్నప్పుడు వాళ్ళతో నేను మాట్లాడే 2-3 మాటలు వాళ్ళకు ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తున్నాయి. ఓకే. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట. 2018లో స్టార్ట్ చేసినప్పుడు అప్పటికి టిక్ టాక్ ఏమో ఉండింది, బట్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అంత పెద్దగా షార్ట్స్, రీల్స్ కానీ లేవు. సో టిక్ టాక్లో చేస్తుండే ఫస్ట్ వీడియోస్. 2020లో ఎక్కువైంది, బికాస్ ఆఫ్ 2020లో కోవిడ్ టైం. సో ఫిజికల్గా ఎవరితో మాట్లాడే ఛాన్స్ లేదు కాబట్టి, సో అప్పుడు 2020లో స్టార్ట్ చేసిన టిక్ టాక్. సో అక్కడి నుంచి ఆ వీడియోస్ చేయడం కానీ, చిన్న చిన్న మోటివేషనల్ వీడియోస్ చేయడం కానీ, అవి ఇంపాక్ట్ ఎక్కువ చూపించినాయి అనమాట. చాలా ర్యాపిడ్ గ్రోత్ వచ్చింది. నాకు తెలిసి 7-8 డేస్లో 100K రీచ్ కొట్టినా నేను టిక్టాక్లో. 100Kకి ఫాలోవర్స్కి కొట్టినా అనమాట. సో అప్పటిదాకా వేరే కంటెంట్ చేసేది, బట్ పెద్దగా క్లిక్ కాలేదు. నాకెందుకో కొన్ని వర్డ్స్ అనేవి, అంటే మాటలకు లైఫ్ని చేంజ్ చేసే పవర్ ఉందని ఆ రోజు అర్థమైంది నాకు. ఓకే. సో అందుకే ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ వాడడం అనేది స్టార్ట్ చేసిన. సో మెయిన్గా మోటివేషన్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఎవరో ఒక్కరైనా మారరా మన మాట విని, అంటే ఇంతమంది స్టూడెంట్స్ మనతో ఇంటరాక్ట్ అవుతున్నారు, కనెక్ట్ అవుతున్నారు. సో అదే మనం సోషల్ మీడియా త్రూ పోతే ఈ నంబర్ని మనం పెంచవచ్చు, ఒకరిద్దరిని మార్చవచ్చు అనే థాట్ తోటి మోటివేషన్ పేజ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. అంటే మీరు స్టార్ట్ చేయడం బాగానే ఉంది, దానికి ఎడ్యుటాక్ అని చెప్పేసి ఎందుకు పెట్టడం జరిగింది? ఇప్పుడు హజార్ అంటే మీ పేరు. అవును. సో ఎడ్యుటాక్ అంటే ఎడ్యుకేషన్లో అంటే మనం నా ఫీల్డ్ ఎడ్యుకేషన్ కాబట్టి, ఓకే. సో ఎడ్యుకేషన్లో సో టిక్ టాక్ అప్పుడు ఉండింది కాబట్టి దాంట్లోంచి ఫైనల్ 3 letters ఏవైతే ఉన్నాయో టాక్, ఆ 2 కలిపి మనం ఎడ్యుటాక్ అనేది క్రియేట్ చేసుకున్నాం. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్ గురించి లాంగ్ వీడియోస్ లో కాకుండా షార్ట్ వీడియోస్. అంటే టిక్ టాక్ లో షార్ట్ వీడియోస్ కదా, సో 30-40 seconds లో మనం ఎంతైతే కంటెంట్ ఇవ్వగలుగుతామో ఎడ్యుకేషన్ మీద, సో అందుకే దాని పేరు ఎడ్యుటాక్ అని పెట్టడం జరిగింది. పర్టికులర్గా దానికి ఏం మీనింగ్ లేదు, బట్ ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి, ఒక కొత్త పేరు పెట్టాలి అన్నప్పుడు ఎడ్యుకేషన్ నుంచి టిక్ టాక్ నుంచి టాక్ తీసి ఎడ్యుటాక్ పెట్టుకున్నా. దట్టు అజర్ నా పేరు కాబట్టి అజర్ ఎడ్యుటాక్ అయింది. అజర్ ఎడ్యుటాక్ అని చెప్పేసి బాగా క్రియేట్ చేసారు. ఇప్పుడైతే బాగా హల్చల్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఏంటంటే అసలు మీరు ఏం చదువుకున్నారు? శివ, నేను ఎంటెక్ చేసిన. ఎంటెక్. సో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో BE చేసిన, బ్యాచిలర్. ఆ తర్వాత చిన్న కాలేజ్లో ఎంటెక్ మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నా. సో ఫస్ట్ నుంచి ఎలక్ట్రిసిటీ బోర్డ్ అంటే EEE బ్యాక్గ్రౌండ్ నుంచి
ఎలక్ట్రిసిటీ బోర్డులో ఏఈ కొట్టాలనే ఎయిమ్ తోటి సో బీటెక్ చేసిన, బీటెక్ దట్టు ఎంటెక్ కూడా చేసుకున్నా. ఓకే, మరి ఏఈ కొట్టారా మరి? లేదు శివ, అంటే డిప్లొమా కూడా ఉండింది. సో నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో కొద్దిగా ప్రాబ్లం, అంటే ఎడ్యుకేషన్లో ప్రాబ్లం ఒకటి, రెండవది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఇంగ్లీష్ ప్రాబ్లం. ఓకే, సో ప్రతిదీ ఇంగ్లీష్లో కాబట్టి సో అక్కడి నుంచి అన్ని మోల్డ్ చేసుకుంటూ వచ్చేసరికి కొద్దిగా వాళ్ళ లెవెల్కి రీచ్ కాలేకపోయినాం, గేట్ సిలబస్ లెవెల్కి రీచ్ కాలేకపోయినాం. రెండవది ఓసీ, ఓపెన్ కేటగిరీ. సో ప్రతిసారి ట్రై చేస్తున్నాం, హార్డ్ చేసినాం. అండ్ ఇంజనీరింగ్ కంప్లీట్ కాగానే ఎల్ఎన్టీలో జాబ్ వచ్చిండే, ప్లేస్మెంట్ వచ్చిండే. ఓకే, బట్ పోలే, బికాస్ ఆఫ్ ఏఈ అవ్వాలనే ఏమనేది ఆ థాట్ అట్లే ఉండింది అనమాట. సో ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉంటే అది రీచ్ అవుతుంది, అది మనం అచీవ్ చేయగలుగుతామని చెప్పేసి ఏఈ ప్రిపరేషన్లో ఉండే. సో ఓపెన్ కేటగిరీ కావడం వల్ల 1-2 పోస్టులు స్టేట్ వైజ్గా. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సో చాలా తక్కువ పోస్టులు ఉండేవి కాబట్టి సో క్రాక్ చేయలేకపోయినాం. నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఈరోజు ఏఈలుగా సెలెక్ట్ అయ్యారు. నేను వాళ్ళ బ్యాక్లాగ్, అంటే వాళ్ళకు మ్యాథ్స్ రాకపోయినా లేకపోతే కంప్యూటర్ లాంగ్వేజెస్ రాకపోయినా వాళ్ళకు నేర్పించిన, అంటే బ్యాక్లాగ్ పడిన తర్వాత వాళ్ళకు నేర్పించి వాళ్ళని పాస్ చేయించిన వాళ్ళు ఏలయ్యారు. బికాజ్ ఆఫ్ అన్నీ రాసి పెట్టి ఉండాలి కొన్ని. మనం ఎంత అనుకున్నా ఏమనుకున్నా కూడా 99% మన కష్టం మీద డిపెండ్ అయి ఉంటే ఎక్కడో 1% ఉంటుంది. ఆ 1% అదృష్టం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, కాదు ఇప్పుడు మీకు రాకపోవడానికి కారణం అదృష్టమా లేకుంటే రిజర్వేషనా? ఏమో అదృష్టం అని చెప్పలేము, బికాజ్ ఆఫ్ దానికి 50-50 ఛాన్సెస్ ఉంది. రిజర్వేషన్ ఒకవేళ చెప్పకూడదు సార్, రిజర్వేషన్ సిస్టమ్ కాస్ట్ సిస్టమ్ మంచిదే, సో తప్పేం లేదు, దాంట్లో ఏం తప్పలేదు. బికాజ్ ఆఫ్ రిజర్వేషన్ సిస్టమ్ని తీసేయాలి అనే పెద్ద ఇష్యూ మాట్లాడినప్పుడు మన ఊళ్ళల్లో ఉండే పరిస్థితులు చూడాలి. ఇక్కడ అర్బన్ సిటీస్లో కానీ టైర్ 1, టైర్ 2 సిటీస్లో కానీ లేదు, కానీ ఆ పరిస్థితి ఇంకా ఆ పరిస్థితులు మారలేదు. సో రిజర్వేషన్ దగ్గరికి నేను పోను. నేను మేబీ ఓసీ అవ్వడం వల్ల ఒకవేళ రిజర్వేషన్ ఉంటే మేబీ వచ్చేదేమో. అంటే నాకంటే 10-15 మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు జాబులు చేస్తున్నారు. సో నాకు దాంట్లో రిగ్రెట్ ఏం లేదు, ఐఎమ్ హ్యాపీ విత్ దట్. బికాస్ నేను ఒకవేళ పోకపోయినా పర్లేదు, కానీ నా సెంటర్ నుంచి ఇప్పటిదాకా ఒక 4 బ్యాచ్ల నుంచి 80 మందిని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మార్చిన. అంటే నేను ఒక్కడిని పోకపోతే ఏంటి, 80 మంది రూరల్ బ్యాక్గ్రౌండ్ ఐటీఎస్ స్టూడెంట్స్ని ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా తీసుకొచ్చిన. మొన్ననే ఒక 40 మందికి ప్రమోషన్లు కూడా వచ్చినాయి. అదే రీసెంట్గా మీరు స్టోరీ కూడా పెట్టారు కదా. ఓకే, అయితే మీరు ఇంతకుముందుకు మాట్లాడుతుంటే ఒక మాట అన్నారు, అంటే రిజర్వేషన్ గురించి మనం మాట్లాడుతుంటే ఇప్పటికీ ఊర్లలో ఇంకా ఉన్నాయని చెప్పి. ఏమున్నాయి అసలు? ఉన్నాయి శివ, ఇంకా అంటే పర్టికులర్ కాస్ట్ వాళ్ళని ఇంట్లోకి రానివ్వకపోవడం కానివ్వండి. ఇప్పటికి ఉన్నాయా? ఉన్నాయి ఊర్లలో ఉన్నాయి. మనం ఇక్కడ మనం ఎంత మాట్లాడుకున్నా కూడా, అంటే పేపర్ వైజ్గా ఎంత మాట్లాడుకున్నా కూడా ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్ పోతామో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇంకా అన్టచబిలిటీ అనేది ఇంకా ఉంది. అంటే అంత దారుణంగా లేదు, లైక్ బాళ్ళలో నీళ్ళు కావడం కానీ బోర్లు కానీ అటువంటివి లేవు. బట్ పలానా ఓడు మన ఇంటికి రాకూడదు, పలానా ఓడు మనతో కలిసి తినకూడదు, ఈవెన్ ఇంకా ఉన్నాయి, ఊళ్ళలో చాలా ఉన్నాయి. మారలేదు. అంటే అది మారితేనేమో కాస్ట్ సిస్టమ్ని తీసేయొచ్చేమో, కానీ అది మారినంత వరకు కొద్దిగా రిజర్వేషన్ సిస్టాన్ని మనం సపోర్ట్ చేయాల్సిందే, తప్పదు. ఓకే, సో ఇట్లాంటివి చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? నిజంగా బాధ అనిపిస్తుంది శివ, బికాస్ ఆఫ్ అందరం హ్యూమన్ బీయింగ్సే కదా. సో అందరినీ దేవుడు ఒకే విధంగా పుట్టించాడు. వాళ్ళు అని వాళ్ళని ముట్టొద్దు, వాళ్ళని తాకొద్దు ఇలా అంటే అందరం పోవాల్సింది ఇదే భూమిలోకి కదా. అప్పుడు భూమి అన్నది కదా, పలానా క్యాస్టోన్ని లోపలికి తీసుకుంటా, పలానా క్యాస్టోన్ తీసుకోను అని. సో అక్కడ భేదభావాలు లేనప్పుడు, గాలికి నీరుకి మనం తినే ఆహారానికి భేదభావాలు లేనప్పుడు మనకు ఆ భేదభావాలు ఎందుకు ఈ క్యాస్ట్ సిస్టమ్ కానీ లేకపోతే ఈ చిన్న చూపు కానీ ఒక వర్గాన్ని చూసి అవసరం లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఊళ్ళలో ఇక్కడ లేవు, పర్టికులర్లీ ఇక్కడ లేవు. బట్ మాది ఒక మారుమూల గ్రామం కాబట్టి, లేకపోతే పక్కల పల్లెలు చూస్తున్నప్పుడు కాబట్టి చూస్తే అక్కడ క్లియర్గా ఆ పరిస్థితి అనేది ఈరోజు ఉంది, కనబడుతుంది కూడా. ఓకే, అట్లాంటివి చూసినప్పుడు మీరు వాళ్ళని ప్రశ్నించాలి, లేకుంటే అడగాలని ఉంటుంది శివ. బట్ అక్కడ జనాల మనసులో అది పేరుకుపోయింది. ఓకే, అంటే పోనీ అవమానించబడేటోడు ఏమైనా తిరగబడతాడా అంటే లేదు, వానికి అలవాటైన పని అది. సో మార్పు అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి రావాలి. అంటే నెక్స్ట్ ఫర్దర్ జనరేషన్కి ఎడ్యుకేషన్ని కనుక మనం కరెక్ట్గా ఇస్తే, అంటే కాన్స్టిట్యూషన్ని కనుక వాళ్ళను క్లియర్ చదివిపిస్తే
వాళ్ళకి భేదభావాలను అర్థం కావు. ఎవరైనా ఆ మాట అన్నప్పుడు దాన్ని ఎట్లా తిరగబడాలి, దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలనే నాలెడ్జ్ కనుక మనం ఇవ్వగలిగితే ఫర్దర్ జనరేషన్లో ఈ మార్పు అనేది వస్తుంది. నువ్వో నేనో ప్రశ్నిస్తే ఈ మారే సిస్టమ్ కాదు, ఇది పేరుకుపోయిన సిస్టమ్. ఇది మార్చాలి అన్నప్పుడు కేవలం ఎడ్యుకేషన్ ఒకటే దీన్ని వెపన్గా వాడవచ్చు మనం. ఓకే, అంటే మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు కూడా కలిసినప్పుడు అది పక్క జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే మీ వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతున్నాయి. అంటే మీరు చెప్పే అన్నిటిని కూడా ఇప్పుడు మీది ఒక వీడియో నేను చూస్తే నేను కదిలిపోయినా, నా కళ్ళల్లోకి వాటర్ వచ్చినాయి. సో ఆ వీడియో ఏదంటే సిస్టర్ గురించి మీరు ఒక వీడియో చేయడం జరిగింది. అంటే మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు సిస్టర్స్ వేరేలాగా ఉంటారు, మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ అత్తగారి ఇంట్లో వేరేలాగా ఉంటారు అని చెప్పేసి అది నాకు ఎందుకో టచ్ అయింది. ఎందుకంటే మా సిస్టర్ మేము మొత్తం మా ఇంట్లో 5 మంది. సో మా చిన్నక్క ఇక్కడ మా ఇంట్లో ఏంటంటే ఫుల్ వర్క్ చేస్తుండే. అంటే ఆమె నాన్ వెజ్ తినదు. సో అక్కడికి వెళ్ళి నాన్ వెజ్ టచ్, అంటే ఇక్కడ నాన్ వెజ్ తినదు, టచ్ చేయదు, ఏమి చేయదు. సో అక్కడికి వెళ్ళి నాన్ వెజ్ టచ్ చేయడం, కుకింగ్ చేయడం అవన్నీ చేస్తుంది. అంటే అక్కడ ఇబ్బందులు ఎట్లుంటాయో అని ఆలోచిస్తే మీ వీడియోని చూస్తే నాకు అనిపించింది, అరే నిజమే కదా. అంటే ఇక్కడనేమో వీళ్ళు ఎంత బాగున్న వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో బట్టలు ఉతకాలి, వాళ్ళు చెప్పింది చేయాలి, చాకరీ చేయాలి ఒక పని మనిషిలాగా. అవునా? సో అంటే ఆ వీడియో చూసినప్పుడు నాకు కనెక్ట్ అయింది. అంటే మనం ఇంటికి వచ్చినప్పుడు, అంటే ఒకప్పుడు పెళ్లి కాకముందుకు అక్కన మనం ఇట్లా చేస్తుండే. సో మా అక్క మా ఇంట్లో ఇల్లు తుడుస్తుంటే నేను నడుస్తుంటే అయితే మా అక్క తిడుతుండే, అంటే ఎందుకు రా నువ్వు నేను తుడుస్తుంటే తిరుగుతావు, నీకు చేస్తే తెలుస్తుంది అని చెప్పి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పడిన కష్టాలు అవన్నీ చూస్తే ఇప్పుడు నాకు కళ్ళల్లోకి వాటర్ వస్తాయి. సో సేమ్ అదే వీడియో మీరు అక్కడ చూపించే వరకు నాకు ఎందుకో నాకు కనెక్ట్ అయిపోయింది ఆ వీడియో. సో ఆ వీడియో ఎందుకు చేయాలనుకున్నారు? బికాజ్ ఆఫ్ సింపుల్ శివ, నాకు కూడా 2 సిస్టర్స్ ఉన్నారు. ఓకే. సో సరే, బావలిద్దరు బాగానే ఉన్నారు, బాగానే చూసుకుంటారు. బట్ ఏదో ఒక ఇష్యూలో, ఏదో ఒక పర్టికులర్ టైంలో అక్కడ ఏదైనా జరిగి ఫోన్ చేస్తే ఆ ఫీల్ ఎట్లుంటుంది అంటే ఏం చేయలేని పరిస్థితి. ఏమైనా చేయగలుగుతామా? బావ కూడా మనోడే, అక్క కూడా మనదే. సో దాంట్లో మనం అసలు అదే వేరే వాళ్ళు కనుక ఈ సిచ్యువేషన్లో ఉంటే మనం వేరేలాగా డీల్ చేస్తాం. మన ఇక్కడ డీల్ చేయడానికి రాదు. చూస్తూ అంటే మా సిస్టర్స్ అనే కాదు, ప్రతి ఒక్కరి పరిస్థితి అదే ఉంటుంది. లేదు అందరికీ అదే పరిస్థితి, అందరి సిచ్యువేషన్ అలానే ఉంటుంది. సో మా ఇద్దరు బావాలు బాగానే చూసుకుంటారు మా సిస్టర్స్ ఇద్దరిని. సో ఎందుకో అది చెయ్యాలి అంటే న్యాచురల్గా ఒక అన్న బాధ ఎట్లా ఉంటుంది చూపించాలి. లిటరల్గా వీడియో చేసేటప్పుడు నేనే చాలాసార్లు వేసాను. అంటే లైక్ అది స్క్రిప్టెడే అయినా, నేను వీడియో షూట్ చేస్తున్నా అయినా ఆ ఫీల్ అనేది నిజంగా అంటే మనం పోయినా కూడా మనం ఏదో పరాయి ఇంటి నుంచి వచ్చినాం అంటే ఇంట్లో ఉన్నప్పుడు కనీసం మనకు ఒక కప్పు వాటర్ కూడా ఇవ్వని సిస్టరు మనం ఇంటికి పోగానే తింటావా, ఏం తింటావు, ఎప్పుడు వచ్చినావు, అన్ని సపర్యలు చేస్తూ మనల్ని కవర్ చేస్తూ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ అత్త మామల మాటలు వింటూ, బావ మాట వింటూ, నిజంగా చెప్పాలంటే ఆడపిల్లలు సూపర్. అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తన ఇల్లు మారిపోతుంది, తన పరిస్థితులు మారిపోతాయి, తన లిమిటేషన్స్ మారిపోతాయి. అంటే ఒక ఫ్రీడమ్కి నిజంగా ఫ్రీడమ్ ఉంటుందేమో కానీ ఇంకో జోన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ నిజం చెప్పాలంటే ఇంకో జోన్లోకి వెళ్ళిపోతారు. చాలా మందికి ఫ్రీడమ్ కూడా ఉండలేదు కూడా అసలు ఉండదు. అంటే ఇక్కడ ఉన్న ఫ్రీడమ్ అక్కడ ఉండదు, చాలా మందికి ఉండదు. సో అది మనం చూసి 1947లో ఫ్రీడమ్ వచ్చింది అంటారు. ఎక్కడ ఫ్రీడమ్ వచ్చింది? అత్త మామూలు టార్చర్లకు, కోడళ్ళు ఫ్రీడమ్ లేదు వాళ్ళకు, బాస్ల దగ్గర జీతాలకు పనిచేసే ఎంప్లాయీలకు లేదు ఫ్రీడమ్. ఇట్లాంటి చెప్పుకోవాలన్నప్పుడు ఫ్రీడమ్ అనేది పేపర్లలో కాదు, ఫ్రీడమ్ అనేది ఇక్కడ రావాలి. ఎందుకు మనం ఈ విషయాలన్నీ మాట్లాడుతుంటే ఫ్రీడమ్ అంటే నాకు గుర్తుకొచ్చింది. ఇప్పుడు కలకత్తాలో ఒక ఇష్యూ జరిగింది. సో ఆడవాళ్ళకి ఫ్రీడమ్ వచ్చిందా? లేదు. సో ఆ ఇష్యూ అంత పెద్దగైనా అసలు అంటే పొలిటికల్ హ్యాండ్ ఉందా ఏముందా మనకు తెలియదు కానీ సో వాళ్ళని ఏం చేయలేకపోయారు, అసలు ఏం జరిగిందో ఎవరికి తెలియదు అక్కడ. మరి దారుణం ఏంది అంటే వాడు డైరెక్ట్గా చేసినా ఏం చేసుకుంటారు, చంపేస్తే చంపేయండి, తీసేయండి. సో నేను పర్టికులర్గా అంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అసలు రేప్ ఎందుకు అవుతుంది అనే టాపిక్ మాట్లాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. రేప్స్ ఎందుకు అయితే అనేది లైక్ ఫీమేల్ మేల్ అంటే ఒకరినొకరు చూసుకున్నప్పుడు అట్రాక్ట్ అవ్వడం అంటే ఆ ఫీల్ కలగడం అనేది క్యాజువలే. నేను ఆ స్టేజ్లోంచి వచ్చినామంటే నువ్వు ఎవరికైనా వస్తాయి. బట్ అంత ఆకృత్యానికి అంటే ఒక మనిషిని చంపేసే, లేకపోతే ఆ ఆర్గాన్స్ డ్యామేజ్ చేయడం కానీ, లేకపోతే అంటే ఒక ఆట వస్తువుగా మార్చి అమ్మాయిని అట్లా చేయడం అనేది నార్మల్ పర్సన్కి అయితే కాదు అది. అందుకే నేను మొన్న రీసెంట్గా ఒక వీడియో చేసిన, బ్రదర్ మాలాంటి అబ్బాయిలు కూడా ఉంటారు,
ముందర అమ్మాయి నడుస్తూ ఉంటే అమ్మాయి అన్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది అని చెప్పేసి త్వరగా ఆమెను దాటేసి ముందరికి వెళ్ళిపోతాం. ఒకవేళ అమ్మాయి కనిపించినా కూడా అమ్మాయి ఎక్కడ తప్పుగా అనుకుంటుందేమో అని చెప్పేసి చూపుల్ని కిందకి దించుకుంటాం. సో మనలాంటి అబ్బాయిలు కూడా ఉన్నారు ఇక్కడ. అందుకే నేను చెప్తా, ఇటువంటి సిచ్యువేషన్స్ అయినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే పర్సన్ని జడ్జ్ చేయరు, జెండర్ని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే మగజాతిని మొత్తాన్ని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సేమ్ యాజ్ వెల్ యాజ్ అది కూడా అమ్మాయిల టాపిక్ తీసుకో, ఎవరో అమ్మాయి డబ్బులు తీసుకోనో లేకపోతే మంచి సంబంధం వచ్చిందనో మనల్ని మోసాలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు మనోడు ఏమంటాడంటే మొత్తం ఆడజాతిని బ్లేమ్ చేస్తూ ఉంటారు మనం. సేమ్ అదే అక్కడ ఎంత తప్పో ఇక్కడ ఎవడో ఒక రాక్షసుడు ఒక అమ్మాయిని ఇట్లా చేసిండు అని చెప్పేసి మొత్తం మగజాతిని ఇట్టడం కూడా అంతే పెద్ద తప్పు. సో ఇక్కడ బ్లేమ్ చేయాల్సింది ఎవరిని? పర్సన్ని, జెండర్ని కాదు. అండ్ రేప్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంది అంటే చూడండి, నాకు తెలిసి మనము కూడా అంటే మనకు ఆ ఫీమేల్ మేల్ అట్రాక్షన్ అనేది అవుతుంది, కానీ ఒక రాక్షసత్వంతో నిండినటువంటి ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అది నార్మల్ పర్సన్స్కి అది కుదరని పని. అండ్ దట్టు వీళ్ళకు శిక్షలు అనేది ఎంత త్వరగా అయితే అంత త్వరగా తీసుకురావాలి, అంటే ఇంప్లిమెంట్ చేయాలి, పనిష్మెంట్లు ఇవ్వాలి. ఇస్తే భయం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఆ రోజు ఆగస్ట్ 9th ఈ ఇన్సిడెంట్ జరిగిందా? ఆగస్ట్ 15th రోజు ఇండిపెండెన్స్ డే కదా. ఆ రోజు ఇండియాలో ఎన్ని రేపులు అయినాయి తెలుసా మీకు? 86 రేపులు అయినాయి. ఇండియాలో సగటుకు రోజుకు 86 రేపులు అవుతున్నాయి. అవి కూడా రిజిస్టర్డ్ కేసెస్ ఇవన్నీ. అంటే నాన్ రిజిస్టర్డ్ అనేవి చాలా ఉంటాయి. ఎందుకంటే ఎవరో ఇంట్లో అయితే ఇటువంటి సిచ్యువేషన్ బయటికి చెప్పుకోవడానికి. ఇప్పుడు ఆ ఇష్యూ తర్వాతనే ఒకటి 3rd క్లాస్ అమ్మాయి పైన 9th క్లాస్ అబ్బాయి కూడా రేప్ చేయడం వాష్రూమ్ దగ్గర అని చెప్పేసి ఇది కూడా ఒకటి వెలుగులోకి వచ్చింది. అంటే ఈ 9th క్లాస్ అబ్బాయి అంటే ఒక చిన్న అమ్మాయి మీద అంటే ఎందుకు ఇవి వస్తున్నాయి అంటే సోషల్ మీడియా ప్రాబ్లం అంటారు. సోషల్ మీడియా ప్రాబ్లం కూడా ఉంది. అండ్ వీటి గురించి అవగాహన అనేది చిన్న వయసులోనే తెలిసిపోవడం. అంటే ఈ సెక్స్ ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకపోతే వీళ్ళు చూసే ఫోన్ వీడియోస్ కానివ్వండి, వీళ్ళకు అమితంగా దొరికేటువంటి ఇంటర్నెట్ సిస్టమ్ వల్ల కానివ్వండి, ఇంటర్నెట్ వల్ల కానివ్వండి, ఈరోజు యూట్యూబ్ కానివ్వండి, ఏదైనా సరే ఏదైనా మాధ్యమం నుంచి వీళ్ళకు అంటే వాళ్ళ లోపల ఏదో ఉత్సుకత అనేది స్టార్ట్ అయిపోయి, అంటే చిన్న వయసులోనే వీటన్నిటిని గురించి తెలుసుకొని దాంట్లో ఏముంది చూద్దామనేది అది రాక్షసత్వంగా మారిపోతుంది. అంటే ఒక సెక్స్ ఎడ్యుకేషన్ కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే మేజర్ ఏజ్ వచ్చిన తర్వాత చూడడం కానీ ఇది ఉంటే వేరు. అంటే సో ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ అంటే మనం రేప్స్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఈ మధ్య ఒకటి ఇన్స్టాలో ఒక వీడియో హల్చల్ క్రియేట్ చేసింది, అబ్బాయి లేదా మందు సిట్టింగ్ అని చెప్పేసి ఒక వీడియో. అసలు ఆ వీడియో అసలు పాసిబుల్ ఎట్లా అవుతుంది అసలు అందులో రావడానికి? సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో వచ్చిందంటే అది బూత్ వీడియో, అది ఇన్స్టాగ్రామ్లో ఎట్లా వస్తుంది? అది కమ్యూనిటీ గైడ్ లైన్ కింద అది రావద్దు కదా, అంటే లిమిటేషన్ ఏర్పరిచి అది తీసేయాలి కదా. తీసేయాలి యాక్చువల్గా అయితే చాలా. అసలు అవి ఆ కొన్ని వీడియోసే వదిలేయండి, ఇటువంటి వీడియోస్ కొన్ని లక్షలు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ అవుతున్నాయి. అంటే మనకు ఆ కంటెంట్ సజెస్ట్ కావట్లేదు, అదొక్క వీడియో వైరల్ అయింది కాబట్టి మన దాకా తెలిసింది అది. అటువంటి కంటెంట్లు కొన్ని లక్షలు అప్లోడ్ అవుతా ఉన్నాయి. అది సింపుల్గా చెప్పాలంటే గంటకు 5 మిలియన్ల వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ అవుతాయి ఎవ్రీ అవర్. సో దాంట్లో నాకు తెలిసి రీచ్ కోసమో లేకపోతే వ్యూస్ కోసమో లైక్స్ కోసమో ఫాలోవర్స్ కోసమో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉన్నాయి. అటువంటి వీడియో ఒకటి సజెస్ట్ అయినప్పుడు దాన్ని చూడడం కానీ చేసినప్పుడు కానీ అటువంటి వీడియోస్ వానికి సజెస్ట్ అవ్వడం, మన మైండ్ అనేది గార్బేజ్ లాగా మారిపోవడం, ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేది జరగడం. అందుకే చిన్నప్పుడు అమ్మాయికి ఏ విధంగా అయితే నువ్వు అమ్మాయివి బయట తిరగొద్దు, వచ్చేయద్దు, ఇచ్చేయద్దు అని లిమిటేషన్స్ పెడతాము, అబ్బాయిలకు కూడా నువ్వు వేరే అమ్మాయిలని చూసేటప్పుడు కూడా మీ అక్కనో మీ చెల్లెలనో మీ అమ్మనో ఎట్లా చూస్తావో అట్లే చూడు అని కనుక మనం స్టార్టింగ్ నుంచే వీళ్ళకు నేర్పించగలిగితే ఇటువంటి ఆకృత్యాలు జరగకుండా మనం ఫస్ట్ నుంచి అంటే బీజం నుంచే కనుక మనం ఆ ఎడ్యుకేషన్ని ఆ సంస్కారాన్ని నేర్పగలిగితే ఖచ్చితంగా వీటిని ఆపొచ్చు మనం. కానీ నాకు ఇప్పుడు ఈ సొసైటీలో చిన్నపిల్లల్ని చూస్తే ఎందుకు మా ఇంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంత మాట్లాడుకుంటున్నాం. సో మా అన్నయ్య కొడుకు 2 years అబ్బాయి ఫోన్ పట్టుకుని ఇట్లా మొత్తం అంటే వీడియోస్ ఇట్లా అంటూ ఉంటాడు. నాకైతే ఇంటర్ వరకు అసలు నా దగ్గర ఫోనే లేదు. అంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎంత ఫాస్ట్ ఉన్నారు అంటే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చూడాలి, అంటే చూసి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చూస్తున్నారు, అసలు ఫోన్స్ ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి. సో ఇదంతా తల్లిదండ్రుల పైన కూడా కొంచెం ఉంటుంది. పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్గా వాడు ఏడవంగానే వానికి ఫోన్లలో కార్టూన్స్ చూపించడం, వీడియోస్ చూపించడం, మేకింగ్ వీడియోస్ చూపించడం, అది ఒక అలవాటుగా మారిపోతుంది. అంటే అది ఉంటేనే ఫుడ్ తినడం, అది ఉంటేనే పాలు తాగడం, అది ఉంటేనే వర్క్ చేయడం, అటువంటివి స్టార్టింగ్ స్టేజ్ నుంచే నేర్పిస్తున్నారు. అది కాకుండా ఒకవేళ మారాం చేసినప్పుడు కానీ ఆ సిచ్యువేషన్లో ఫోన్ ఇవ్వకుండా మీరు కూడా ఒక పుస్తకాన్ని పట్టుకొని మన ముందర కూర్చోండి. వాళ్ళ వైఫ్ అంటే ఆ పాప వాళ్ళ బాబు వాళ్ళ
పేరెంట్స్ని కానీ ఎవరు ఇంట్లో ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, ఆ బాబు దగ్గర ఫోన్ ఉన్నప్పుడు అందరూ బుక్స్ తీసుకొని కూర్చోవాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మన వాళ్ళందరూ బుక్స్ తీసుకొని కూర్చున్నారు, నేను కూడా బుక్ తీసుకోవాలి. నేను చూసిన సోషల్ మీడియాలో ఒక వీడియో చూసిన ఇది. అంటే ఒక బాబుకు వీడియో ఫోన్ ఇస్తారనమాట. సో ఫోన్ చూస్తూ ఉంటాడు, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళతో లాక్కోకుండా ఉండి వీళ్ళిద్దరు పోయి చెరో బుక్ని తీసుకొచ్చి వాళ్ళ ముందర కూర్చొని డ్రాయింగ్ చేస్తూ ఉంటారు. కొద్దిసేపటికి వానికి ఏమవుతుందో తెలియదు కానీ వాడు కూడా ఫోన్ పక్కన పెట్టేసి వాళ్ళ బుక్ తీసుకొచ్చి వాడు కూడా రాసుకోవడం స్టార్ట్ చేస్తారు. అంటే పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫోన్ ఇస్తేనే అక్కడ పని అవుద్ది అనుకుంటే ఫోన్ కాకుండా ఇంకో మంచి వస్తువుని ఇవ్వచ్చు మనం. లైక్ బుక్స్ కానివ్వండి, టాయ్స్ కానివ్వండి, లేకపోతే వానికి పనికొచ్చేటువంటి మనం ఏమంటారు గాడ్జెట్స్ కానివ్వండి, ఇచ్చి మనం దాన్ని కాపాడవచ్చు. బికాస్ ఆఫ్ మంచి చూస్తే పర్లేదు. అవును. కానీ 9 ఏళ్ళు అంటే మీరు అన్నట్టు 9th క్లాస్ పిల్లవాడు, నాకు తెలిసి 13-14 ఇయర్స్, వానికి ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఈ సోషల్ మీడియా త్రూనే కదా, ఈ వాడే నాలెడ్జ్ వల్లనే కదా. సో ఇక్కడ జరిగింది. సో నాకు తెలిసి ఇక్కడ చాలామంది కొంతమంది ఏమంటారు, అమ్మాయిలకు డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల, చిన్న చిన్న డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల రేపులు అవుతాయి. లేకపోతే మనం ఏమంటారు, అమ్మాయి అర్ధరాత్రి ఎందుకు తిరగాలి. సో ఇవన్నీ రీజన్స్ అయినప్పుడు ఇప్పుడు మన ఆ 3 years పాప దగ్గర ఏం రీజన్ ఉండండి? అవును, చిన్న బట్టల బయట తిరిగిందా, చెడు తిరిగిందా? లేదుగా. సో ఇక్కడ మనం 2 వైపుల నుంచి మనం బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. అంటే బట్టలు ఎంత ఇంపార్టెంటో అబ్బాయిలకు అంటే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచే ఏది రైటు ఏది రాంగ్ అనేది క్లియర్ కట్గా చెప్పగలిగితే, నేర్పించగలిగితే ఇటువంటి ఆకృత్యాలని అంటే కంప్లీట్గా పోతాయని చెప్పలేము, బట్ ఫర్దర్ జనరేషన్లో తగ్గించవచ్చు మనం. అండ్ ఇండియా మీకు ఒకటి తెలుసా, ప్రపంచంలో ఎక్కడా కూడా రక్షాబంధన్ కాదు, ఇండియాలోనే అవుతుంది. దట్టు రేపులు కూడా ఇండియాలోనే ఎక్కువ అవుతున్నాయి. ఓకే. అండ్ ఒక అమ్మాయిని కాపాడతామని మనం రాఖీ కట్టుకునేటప్పుడు నీకు నువ్వు రక్ష, నాకు నేను రక్ష అని కట్టుకుంటాం. కానీ ఇక్కడే ఆ పరిస్థితి ఏర్పడుతుంది. మన చెల్లెల్ని ఒకలాగా, వేరే చెల్లెల్ని ఇంకోలాగా ట్రీట్ చేస్తూ ఉన్నాం. మన చెల్లెలకి మనం సింహం అయినప్పుడు అవతల వాళ్ళ సిస్టర్ మీదకి మనం కుక్కలు అవుతున్నాం. అవి రీసెంట్గా నేను ఒక వీడియో చూసిన, అంటే ఒక 4 కుక్కలు నిలబడి ఉంటాయి, అటు నుంచి ఒక అమ్మాయి పోతూ ఉంటుంది. ఆ కుక్కల్ని చూసి అమ్మాయి ఆగిపోతుంది అక్కడే. ఆగిపోతే అందులోంచి ఒక కుక్క వచ్చి మాట్లాడుతుందంట, మేము కుక్కలము, మానవ మృగాలం కాదు, మీరు ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు సిస్టర్ అని చెప్తుందంట. సో చూడు, అదే ఆ పరిస్థితి వచ్చిందనమాట. నేను ఆ వీడియో చూసి లిటరలీగా షాక్ అయిపోయినా. నిజమే కదా, కుక్కలు మహా అంటే కరుస్తే ఇక్కడ ప్రాణాలు ఇస్తున్నారు. మానవ మృగాలు మనుషుల రూపంలోనే ఉంటారు, మన పక్కలనే ఉంటారు. అండ్ అమ్మాయిలు కొంతమంది నిజంగా అబ్బాయిలందరూ అలానే ఉండరు అని కూడా మనం అనవచ్చు. బట్ వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడితే, అమ్మాయిల సైడ్ నుంచి మాట్లాడితే, అప్పటిదాకా బాగున్న కొలీగే 4 ఏళ్ళు 5 ఏళ్ళు కలిసి పనిచేసిన కొలీగే అమ్మాయితో ఆ దారుణానికి పాల్పడుతున్నాడు. వాళ్ళ ఇంట్లో ఫాదరు, వాళ్ళ అన్న, మామయ్య, బాబాయ్ చాలా మటుకు రేప్ కేసెస్లు ఎలా ఉంటున్నాయంటే మనకు తెలిసిన వాళ్ళు, అంటే ఎక్కువగా ఆ పాపకు కానీ ఆ అమ్మాయికి కానీ తెలిసిన వాళ్ళే ఎక్కువగా ఈ దారుణాలకు ఒడిగడుతున్నారు. అంటే అన్నోన్ పర్సన్ కంటే కూడా నోన్ పర్సన్సే ఎక్కువ చేస్తూ ఉన్నారు. సో అప్పుడు వాళ్ళకు కూడా ట్రస్ట్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే సిచ్యువేషన్ వచ్చేసింది ఇప్పుడు. అందుకే ఇప్పుడు నేను అదే అంటున్నా, బోత్ సైడ్స్ నుంచి ఏమంటారు మనము ఎడ్యుకేషన్ అనేది బోత్ సైడ్స్ నుంచి ఒకటి క్రియేట్ కావాలి. అంటే లైక్ ఆ డెవలప్మెంట్ అనేది క్రియేట్ కావాలి. అయినప్పుడే ఇటువంటి ఆకృత్యాలు జరగకుండా ఉంటాయి. మనకి మౌమిత కేసు గురించి మనం మాట్లాడుకుంటే తన పైన రేప్ జరిగింది. బట్ ఇంత పెద్ద హాస్పిటల్లో ఎవ్వరు చూడకుండా వచ్చా, ఎక్కడ సౌండ్ రాకుండా ఉండొచ్చా, అసలు ఏం జరగవచ్చు? మీరేమనుకుంటున్నారు? వచ్చి ఉంటుంది నాకు తెలిసి. చాలా మటుకు ఏమంటున్నారు అంటే వాళ్ళకు కనెక్షన్ ఉంది, అదేదో అంటే రాజకీయం బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంది, దాని వెనకాల పొలిటికల్ ఇష్యూస్, పొలిటికల్ వాళ్ళది ఏదో చేయి ఉంది అంటున్నారు. మరి ఇది సిఐడి వాళ్ళు ఎంతవరకు తీసుకెళ్తారు, ఎంతవరకు జెన్యున్గా దీన్ని కేసు సాల్వ్ చేయగలుగుతారని చూడాలి. లైక్ ఇప్పుడు మన హాస్పిటల్లో సెమినార్ హాల్లో ఏదైనా జరిగితే పక్కన వినబడదా అంటే ఖచ్చితంగా వినబడుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. మనం కూడా హాస్పిటల్స్ చూస్తూ ఉంటాం, గవర్నమెంట్ హాస్పిటల్స్. అంత పెద్ద హాస్పిటల్ ఆర్జీకర్ హాస్పిటల్కి చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు. ఇటువంటి ఇన్సిడెంట్స్ అక్కడ జరిగినవి కోకొల్లలు. మీరు ఒకసారి గూగుల్లో ఆర్జీకర్ ఇన్సిడెంట్స్ అని కొట్టి చూడండి, చాలా స్టోరీస్ వస్తాయి మీకు. సో అంటే ఎక్కువ జరిగినాయి అక్కడ ఇష్యూస్ జరిగినాయి. సో అంటే నేను పర్టికులర్గా మనం మాట్లాడుకుంటే అంటే అంటే మనం ఇక్కడ ఉన్నాం, తను వేరే రాష్ట్రంలో ఉంది, మనం ఇక్కడ ఉన్నాం, కానీ ఏమో రేపు పొద్దున మన రాష్ట్రంలో కూడా జరగచ్చు అట్లాంటివి అనేది నేను అనుకుంటున్నా. సో ఎందుకంటే అంటే రేప్ చేసిన వ్యక్తిని కాపాడుతున్న గవర్నమెంట్ అక్కడ, అవునా? అంతేనా?
సో అంతగానం ఎందుకు జరుగుతుంది అంటే గవర్నమెంట్ సంథింగ్ ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు అక్కడ? ఏమో జరిగి ఉండొచ్చు అది, ఎందుకంటే ఆ హాస్పిటల్ సిబ్బంది కూడా దీంట్లో ఉన్నారని మనం ఈ ఇన్వెస్టిగేషన్లో తేలినట్టుందిగా. ఓకే. సో ఇంకా అది జరుగుతూ ఉంది, చూడాలి మరి నిజంగా అక్కడ జరిగి ఉంటే మాత్రం అది ఖండించాల్సింది. ఎందుకంటే ఇక్కడ ఒక పార్టీకి సంబంధించిందో లేకపోతే దేనికి సంబంధించిందో కాదు, ఇక్కడ అమ్మాయిల యొక్క సేఫ్టీకి సంబంధించింది ఇది. అక్కడ ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళని 100% శిక్షించాలి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ శిక్షించాలి వీళ్ళని. అంటే వీళ్ళకి ఏమైందంటే సింపుల్గా వేస్తే లైఫ్ వేస్తారు, ఏమవుతుంది సేమ్ టెంపర్ డైలాగ్, వేస్తే లైఫ్ వేస్తారు ఏమవుతుంది అన్నట్టు. అట్లా కాకుండా వీళ్ళకు ఖచ్చితంగా హ్యాంగింగ్ పనిష్మెంట్ ఇవ్వాలి, ఇస్తేనే ఫర్దర్గా ఎవరైనా చేయాలంటే భయపడతారు. నాకు తెలిసి తెలంగాణలో జరిగినటువంటి ఎన్కౌంటర్ గుర్తొస్తుంది, అది ఇన్స్టంట్ జస్టిస్ జరగాలి. బట్ ఇక్కడ ఆ టైంలో కూడా అంటే వీళ్ళకి ఎవరు లేరు, సపోర్ట్ లేరు, గవర్నమెంట్ తీసుకోగలిగింది. కానీ ఎక్కడైనా సరే సపోర్ట్ ఉన్నా లేకపోయినా తప్పు చేసిందని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఆ హార్డ్ పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, ఇస్తేనే నెక్స్ట్ ఎవడైనా చేయడానికి భయపడతాడు. సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు 2030లో అంటే భూమి అంతమైపోతుంది అని చెప్పేసి మీరే ఒక వీడియో చేయడం జరిగింది. అవును, అది తొందరగా అవుతే బాగుంటుందని నాకు అనిపించింది. ఇంతగానో అంటే ఇవన్నీ చూస్తుంటే మనకి రేపొద్దున మన ఇంట్లోనో పక్కింట్లోనో జరిగే బదులు, సో అంటే ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నా నాకు అర్థం కావట్లేదు. కానీ ఎందుకంటే వాటిని చూసినప్పుడు నాకే బాధ అనిపిస్తుంది ఎక్కడ జరిగినా. సో యుగాంతం అవుతుంది అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది, 2030లో వీడియో చేయడం జరిగింది. సో అసలు ఎందుకు చెప్పారు, ఏంది అసలు దాని కథ? దానికి రీజన్ ఏంటంటే శివ, 2030లో యుగాంతం అవుతుందో కావదో తెలియదు కానీ లాస్ట్ టైం 2023లో మేలో ఎండ పరిస్థితి ఎట్లుండే? అవును, ఎట్లుండే? ఫుల్ అసలు ఇంట్లోకి బయటికి రాలే, చాలా మంది చనిపోయారు కూడా. యాక్చువల్గా 2030లో యుగాంతం అవుతుందో లేదో తెలియదు శివ. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ టైం మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ 2024లో చూసుకుంటే హీట్ అనేది అంటే టెంపరేచర్ అనేది మన ఎండ అనేది 2-3 నార్మల్ ఎండ కంటే కూడా 4-5 డిగ్రీలు ఎక్కువ చూసినాం మనం. దానికి మెయిన్ కారణం ఏంటి అంటే మనం అడవుల్ని కంప్లీట్గా తీసేస్తున్నాం. అంటే పెరుగుతున్న జనాభా కోసం ఇళ్ళు కట్టుకోవడం కానీ ఫ్యాక్టరీస్ నిర్మించడం కానీ దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే మొక్కల్ని నాటుతలేము, ఉన్న చెట్లను నరికేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఓజోన్ పొర డ్యామేజ్ అయిపోయి మనకు ఎండ అనేది హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో దాన్ని కాపాడుకోవాలి. సో 2030 యుగాంతం అవుతుంది, మీరు ఇట్లా చేయకపోతే అవుతుంది అని చెప్తేనేమో ఒక్కరు చేంజ్ అయినా ఒక్క మొక్క నాటపోతారా అనే ఉద్దేశంతో చెప్పింది. అండ్ నాసాలో కూడా అంటే అది వచ్చిన ఇన్ఫర్మేషనే, బట్ అక్కడ మెయిన్ మోటివ్ ఏంది అంటే యుగాంతం ఉంటుందో లేదో పక్కన పెట్టేస్తే మొక్కలు నాటడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మెయిన్ మోటివ్ కింద అది ట్రిగ్గర్ చేస్తేనే మనోళ్ళు దానికి యాక్షన్ తీసుకుంటారు అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. అది మొక్కల్ని నాటించాలి వీళ్ళతోటి. అండ్ నేను ఇనిషియేటివ్గా తీసుకొని నా బర్త్డే రోజు 100 మొక్కలు నాటడం జరిగింది ఆ రోజు. ఓకే. సో అంటే గవర్నమెంట్స్ కూడా చెప్తున్నారు అంటే చెట్లు నాటాలి అది అని చెప్పేసి. కానీ అంటే ఇప్పుడు నాది గచ్చిబౌలి ఏరియా, సో శాంతి సరోవర్ అని చెప్పేసి గచ్చిబౌలిలో ఉంటుంది అనమాట. సో అక్కడ వాళ్ళు 20 సంవత్సరాల వార్షికోత్సవం వాళ్ళు జరుపుకుంటున్నారు. 20 సంవత్సరాలు అయింది అది పెట్టి అని చెప్పి సంథింగ్ ఏదో ఫంక్షన్ లాగా ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు 25th రోజు. అక్కడ ఉన్న చెట్లను మొత్తం పెద్ద చెట్లను మొత్తం నరకడం జరిగింది. సో దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే నాకు ఇప్పుడు ఈ విషయం మనం చెట్ల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నేను ఆ విషయం మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు మీరు పెట్టింది ఎందుకు నరకడానికి కాదు కదా, సో ఎందుకు నరకేయాలి? అంటే ఈ క్లీన్నెస్ ఏదో ఫస్ట్ నుంచి ఉండాలి కదా మీకు. అంటే ఇది నరకాల్సి వస్తుంది పెద్దగా అయితే నేను ముందే ఐడియా ఉండాలి కదా. ఐడియా లేకుండా ఎట్లా చేస్తారు అసలు గవర్నమెంట్స్? అంటే ఒక్క గవర్నమెంట్ కాదు బట్ అందరిని అంటున్నా నేను. సో ఇది కరెక్టే కదా, వాస్తవం మనం మాట్లాడుకుందాం. సో అంటే ఇట్లాంటి ఏం చేస్తే బెటర్ అసలు? వాళ్ళే ప్లాన్ చేసి అది కూడా దట్టు అదే ఎటువంటి ప్లేస్లలో అంటే ఎప్పుడైనా ఫ్యూచర్కి పనికొచ్చే టైంలో దాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తెలిసి కూడా అక్కడ ప్లాన్ చేయడం అనేది అది ఒక విధంగా చూసుకుంటే గవర్నమెంట్ డబ్బులు పెట్టడం అక్కడ లాస్, రెండవది మళ్ళీ పెంచిన చెట్లని నరికేయడం అనేది మళ్ళీ ఎన్విరాన్మెంట్కి లాస్. సో స్టార్టింగ్ ప్లాంటేషన్ చేసేటప్పుడే పర్టికులర్గా అంటే అడవులు లాంటి ప్లేస్లలో చేసి ఉంటే అది వర్కౌట్ అయ్యేది. ఇక్కడే కాదు చాలా చోట్ల అదే అవుతుంది. వస్తారు సెలబ్రిటీ నాటుతారు, అప్పటిదాకా ఫోటో వీడియో ఉంటుంది, దట్ ఆ తర్వాత అవి ఉంటున్నాయా లేదా అనేది కంప్లీట్గా మనం దాన్ని ఎవరు పట్టించుకోము కూడా. అట్లీస్ట్ అందుకే మనం ఏం చేయాలి, సండే ఒక్కరోజైనా అట్లీస్ట్ ప్లాంటింగ్ మీద మనం ఫోకస్ చేయగలిగితే 1 hour 2 hour మనకు మంచిది, మనకు ఒక మంచి అలవాటు లాగా ఉంటుంది. సో ప్లాంటేషన్ అనేది చేసుకుంటే వీళ్ళు చేస్తారని ఇనిషియేట్ తీసుకోవడం కాదు, గవర్నమెంట్ చేస్తుందనో వాళ్ళు చేస్తుందనో కాదు. ప్రాబ్లం వచ్చేది మనకు కాబట్టి, మన ఇంట్లో కాబట్టి, మన మంచి వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి మనం ఇనిషియేట్ తీసుకోవాలి, మనం ఒక మొక్కను నాటాలి. అండ్ అది ఎవరైనా సరే ఏ గవర్నమెంట్ అయినా కూడా మొక్కల్ని నాటాలి అనే స్లోగన్ తీసుకెళ్ళాలి. కానీ మళ్ళీ జనాల్లోకి మీరు గలత్ మెసేజ్ తీసుకెళ్తున్నారు, కంప్లీట్గా గలత్ మెసేజ్. అది అంటే మీరే
మీరే చెప్తారు హరితహారమో లేకపోతే ఇంకో జన్మభూమునో మీరే మొక్కలు నాటిస్తారు, మళ్ళీ మీ విజిట్కే మొక్కల్ని తీసేయడం అనేది 100% అది రాంగ్. సో మొక్కలు నాటేటప్పుడే గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే దాన్ని ఫర్దర్గా ఫ్యూచర్లో దాన్ని అట్లే కంటిన్యూ చేసే విధంగా ఉన్న ప్లేస్లోనే నాటించాలి, కానీ ఇట్లా తీసేయడం అనేది చాలా తప్పది. అంటే నాకు అదొక చిన్న బాధ అనిపించింది, ఎందుకంటే నాకు చెట్లు అంటే చాలా ఇష్టం నిజం చెప్పాలంటే. సో చాలా ఇష్టం, వాటిని అన్ని నరికేసే వరకు అంటే వాళ్ళు అంటే మినిస్టర్స్ వాళ్ళు వీళ్ళు వస్తే కొంచెం క్లీన్నెస్ ఉండాలి, అదే అంటే పర్లేదు. అంటే మనకు ముందే తెలుసు కాబట్టి, అంటే చెట్లను అంటే ఇక్కడ పెడితే చెట్లను మళ్ళీ పెద్దగా అయిపోయిన తర్వాత తీసేయాల్సి వస్తుందని మీకు ముందే ఐడియా ఉంటుంది కదా. సో అట్లాంటప్పుడు వాటిని నరకకుండా జస్ట్ కొమ్మలన్నా తీసేస్తే బెటర్, కానీ మొత్తమే నరికేయడం అది నాకు ఎందుకో బాధ అనిపించింది. సో అందుకే నేను ఇక్కడ మనం మాట్లాడుకున్నాం, ఆ టాపిక్ వచ్చింది కాబట్టి. దీంతో పాటు ఇప్పుడు మనం పొలిటికల్ లీడర్ల గురించి మాట్లాడినాం కాబట్టి మీరు ఒక వీడియో చేయడం జరిగింది. అంటే ఆ గవర్నమెంట్ వస్తుందా, ఈ గవర్నమెంట్ వస్తుందా, ఏ గవర్నమెంట్ వచ్చినా జనాలకు వచ్చేది ఏం లేదు. కానీ ఈ జనాలకు అంటే ఈ జనాలు ఎడ్యుకేట్ అవ్వాలి. అంటే ఈ జనాలు పైసలు తీసుకొని ఓట్లు వేయడం వల్ల ఎవరికి లాభం ఎవరికి లాస్ అది చెప్పండి. ఆబ్వియస్లీ ఇప్పుడు 500 రూపాయలు తీసుకొని ఓటేస్తారు ఊళ్ళల్లో, 500 1000 రూపాయలు వాళ్ళకి తెలియదు. నిజంగా చెప్పాలన్నప్పుడు 5000కు ఇప్పుడు గాడిద వాల్యూ ఎంత మార్కెట్లో? 9000. అదే మనల్ని అంగట్లో 10 పైసలు కూడా లేదు కదా వాల్యూ, 10 పైసల వాల్యూ కూడా లేదు. సింపుల్ గా 500 కొనేస్తున్నారు. సింపుల్ గా శివ ఏదైనా సరే బిజినెస్ లో 1 కోటి రూపాయలు పెట్టేసినాం అంటే సంవత్సరానికి 100 రూపాయలు తీసుకుంటున్నారు. లేదు మనం బిజినెస్ పెట్టేసినాం 1 కోటి రూపాయలది, ఏం చేస్తావు 5 ఏళ్లలో ఖచ్చితంగా ఆ 1 కోటి రూపాయలు ఏం చేయాలి మనం? డబల్ చేయాలనుకుంటాం. 5 కోట్లు 10 కోట్లు చేయాలి, ఏం ఆశించకుండా. అసలు రాజకీయం అనేది సోషల్ సర్వీస్, అవునా? కానీ ఇక్కడ చూసా సోషల్ సర్వీస్ చేయడానికి వచ్చి వాళ్ళు ఎప్పుడు కోటీశ్వర్లు అయిపోతారో, ఎప్పుడు బంగ్లాలు కట్టేస్తారో అసలు అర్థమే కాదు. ఎక్కడ జరుగుతుంది ఇది? నీకు ఇచ్చిన 500 వాళ్ళ ఇన్వెస్ట్మెంట్. ఎవడైతే డబ్బు పెడతాడో దాన్ని తీసుకోవడానికే ట్రై చేస్తారు కదా ఆబ్వియస్లీ. అంతే, రాజకీయంలోకి రావాలని చెప్పేసి కోట్లు ఖర్చు పెట్టి నీకు సేవ చేయడానికి అయితే ఎవరు రారు. కానీ ఖర్చు పెట్టిస్తుంది కూడా ఈ జనాలే. అంటే వాళ్ళని కూడా మనం లీడర్లను కూడా మనం తప్పు పట్టాలి. ఆబ్వియస్లీ 2 సైడ్ల నుంచి ఉంది తప్పు. వాళ్ళు తినడానికి మరిగిరు, వీళ్ళు తినిపించడానికి మరిగిరు. ఆబ్వియస్లీ ఇక్కడ తినిపిస్తేనే ఓట్లు పడతాయని వాళ్ళకు తెలుసు, ఇక్కడ డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామనేది వీళ్ళకు తెలుసు. అసలు ఎలక్షన్ టైంలో కొన్ని గ్రామాలు అయితే మాకు పైసలు ఇవ్వలేరు, మేము వెళ్ళి ఓట్లేమని చెప్తారు ఉల్లాకుల్లా మాకు అసలు. అండ్ దట్టు ఒక్క పార్టీతో తీసుకుంటే పర్లేదు, 4 పార్టీలతో తీసుకుంటారు. కానీ ఓటర్ అనేది ఎడ్యుకేట్ అవ్వాలి. ఎవరు నిలబడ్డరు, ఎవరికి ఓటేస్తే మనకు భావితరాలకు జాబ్స్ వస్తాయి, ఎవరికి ఓటేస్తే మనకు భవిష్యత్తు బాగుంటుంది అనేది మనం దాన్ని అట్లీస్ట్ డబ్బులు ఎట్లా తీసుకుంటాం అబ్బా, దాన్ని మనం ఆపలేం. ఎందుకంటే అది సొసైటీలో పార్ట్ అయిపోయింది, దాన్ని ఎట్లా మార్చలేం. అట్లీస్ట్ ఓటేసేటప్పుడు గుండెల మీద చేసుకొని ఎవరు మంచి చేస్తారు అనేది చూసేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. కానీ ఎప్పటికైతే డబ్బులు తీసుకొని బానిసలుగా మనం ఓట్లేస్తాం. అండ్ దట్టు ఊళ్ళలో ఎట్లుంటుందో తెలుసా, 2000 ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే వాడికి నిస్వార్థంగా గుండెల మీద చేసుకొని ఓటేస్తారు మా ఊళ్ళో. అయితే ఇప్పుడు నేను 500 ఇస్తాం, మీరు 1000 రూపాయలు ఇస్తారు, మా కెమెరామెన్ 2000 ఇస్తే ఈ అన్ని డబ్బులు అనేది తీసుకొని మా కెమెరామెన్ చేస్తారు. సో ఇలా అందరి దగ్గర అయితే డబ్బులు బరాబర్ తీసుకుంటారు. నిస్వార్థం ఎట్లా అవుతుంది అది? మరి అదే కదా, తీసుకున్న డబ్బులకు 1500కు హైయెస్ట్ పేమెంట్కి ఓటేస్తారు మన వాళ్ళు. ఓకే, అంటే ఇక్కడ ఏం చూడొచ్చు మనము అంటే డెవలప్మెంట్ చూడొచ్చు, కానీ ఇక్కడ డెవలప్మెంట్ మన వాళ్ళు చూడరు చాలా మటుకు. అంటే అందరూ అలానే ఉన్నారా అంటే అందరూ అలా లేరు. పోనీ అందరూ డబ్బులు తీసుకోకుండా ఓట్లేస్తున్నారంటే అలానూ లేదు. ఎక్సెప్షనల్ అనేది బోత్ సైడ్స్ ఉన్నాయి. అంటే నేనైతే ఏను డబ్బులు తీసుకొని ఓటు, మరి మీరే వేస్తారా? వేరు. సో మనలాంటి వాళ్ళకు మన 3rd పర్సన్ 4th పర్సన్ ఉంటారు, మేము కూడా డబ్బులు తీసుకొని ఓట్లేం కదా అని. కానీ 2 సైడ్ల నుంచి ఎక్సెప్షనల్ అనేది బరాబర్ ఉంటుంది. సో డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా ఎంత నిజాయితీగా వేస్తారంటే ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే వానికి అవుట్ వేస్తారు. ఓకే, అంటే మీకు ఎవరైనా ఎప్పుడన్నా డబ్బులు ఇస్తామని చెప్పేసి రావడం జరిగిందా మీ దగ్గరికి? ఇది ఓటు కోసం చాలా సార్లు వచ్చారు. ఓకే, చాలా సార్లు. ఊళ్ళలో ఇది సర్వసాధారణం. గ్రామ పంచాయతీ ఒక సర్పంచ్ గెలవడానికి అంటే 2000 జనాభా ఉన్న సర్పంచ్ గెలవడానికి 20 లక్షలు 30 లక్షలు పెట్టి పంచుతూ ఉన్నారు. మందు, డబ్బులు, చీరలు, మనం ఏమంటారు వెండి పట్టేలు, ఇవన్నీ పంచడం జరుగుతుంది. పంచితేనే సర్పంచ్ అవుతారు, పంచకపోతే కాదు. నాకు తెలిసి ఒక 2000-3000 సర్పంచ్లు కనుక ఎన్నికైతే దాంట్లో 20-30 సర్పంచ్లు నార్మల్గా ఎలక్ట్ అవుతారేమో, కానీ మిగతా వాళ్ళంతా డబ్బులు పెట్టి అది బిజినెస్ లాగా అనమాట. బిజినెస్ లాగా ఇన్వెస్ట్ చేస్తేనే రాజకీయంలో సర్వైవ్ అవుతారు, లేకపోతే కష్టమే. దట్ నేను నిలబడ్డా కదా వార్డు మెంబరు. నేను ఎంటెక్ కంప్లీట్ చేసిన. నా ఆపోజిట్ క్యాండిడేట్ ఆయన చదువుకోవడా తెలియదు, బట్ నేను అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేయలేదు, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టిరా లేదా, నేనైతే ఇన్వెస్ట్ చేయలేదు. నేను 23 ఓట్లతో వార్డు మెంబర్ ఓడిపోయినా. ఆఫ్టర్ ఆల్ ఒక వార్డ్ మెంబర్ కూడా గెలవలేని పరిస్థితి మనకు ఇక్కడ డబ్బులు పెట్టకపోతే. నిజాయితీగా చదువుకున్న ఆ గ్రామ పంచాయతీని డెవలప్ చేస్తా అని చెప్పేసి నేను
కంటెస్ట్ చేయడం జరిగింది లాస్ట్ టైం గ్రామ పంచాయతీ ఎలక్షన్లో. Okay. గెలవలేకపోయినా. సో ఇప్పుడు మళ్ళీ రాబోతున్నాయి కదా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇంట్రెస్ట్ లేదు బికాస్ ఇంట్రెస్ట్ లేదా డబ్బు లేదా? రెండు లేవు. ఓకే, అది point. డబ్బు లేవు, ఇంట్రెస్ట్ లేదు. రెండవది ఒకటి, ఎక్కడ ఉన్నా కూడా సర్వీస్ చేయాలనే థాటే ఉంది కాబట్టి సో నేను నా ఫీల్డ్లో సాటిస్ఫైడ్గా ఉన్నా. ఇద్దరు నాకు కావాల్సిన ఒక 100 మందినో 20 మందినో రోజు మోటివేట్ చేస్తున్నా. నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్కి అష్యూరెన్స్గా నిలబడి వాడికి అండగా నిలబడి తక్కువ డబ్బులో తక్కువ ఫీజు తీసుకొని వాళ్ళకు మంచి బెస్ట్ కోచింగ్ ఇస్తున్నాం, ఇచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మారుస్తున్నాం. నేను సర్వీస్ చేస్తున్నట్టుగా అది దీన్ని కూడా సర్వీస్ అంటాం. వాళ్ళు చేసే సర్వీస్ అయినప్పుడు నేను చేసేది కూడా 100%గా సర్వీస్. ఓకే, అంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు తప్పుగా అనుకోవద్దు. ఓకే. సో సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ అని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చేసిన తర్వాత అంటే మీకు ఎవరైనా ఫోన్ చేసి ఏమైనా అడగడం కానీ ఏమైనా చెప్పడం కానీ చేయడం జరిగిందా? లేదు, జరగలేదు. ఆబ్వియస్లీ జరగదు, అవసరం కూడా లేదు. టాపిక్ ఏంది అన్నప్పుడు అక్కడ హిందూస్ చనిపోతున్నారా ముస్లిమ్స్ చనిపోతున్నారా అని పక్కన పెట్టేస్తే చిన్న చిన్న పిల్లల మీద దాడులు, అమ్మాయిల మీద దాడులు అవి చూస్తే అట్లీస్ట్ ఇక్కడ సమాధానం చెప్పుకోలేమో శివ, బట్ పైకి పోయినప్పుడు మాత్రం సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిందే. అంటే ఏం తెలియని, అంటే కులం మతం గురించి తెలియని ఒక చిన్న పసిపాప చనిపోయినప్పుడు దానికి బాధ్యులు ఎవరు, కారణం ఎవరు, ఏ మతం కారణం అవుతుంది? ఇక్కడ మతానికి సంబంధించింది కాదు, మానవత్వానికి సంబంధించింది. సో మెయిన్గా అక్కడ మోటివ్ ఏంది, అక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ మనమున్నా కూడా ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఇప్పుడు మేము ఎంత సేఫ్గా ఫీల్ అవుతున్నాము, అంటే మైనార్టీ అయినా నేను ఎంత సేఫ్గా ఫీల్ అవుతున్నానో అక్కడ బంగ్లాదేశ్లో కూడా హిందువులు అంతే సేఫ్గా ఫీల్ అవ్వాలి. ఇక్కడే కాదు, ఏ దేశంలో అయినా సరే ఎవరికైనా సరే స్వేచ్ఛగా ఉండే హక్కు ఉంది. వాళ్ళ హక్కుగా వాళ్ళ ఆ హక్కుని కాలు రాసిన వాళ్ళని ఖచ్చితంగా ఖండించాలి మనం. సో అంటే స్వేచ్ఛగా ఎక్కడ తిరిగే హక్కు మనుషులందరికీ ఉంది. అవును, ఆబ్వియస్లీ ఉంది. సో ఈ మాట మీరు మాట్లాడారు కదా, నేను ఒక క్వశ్చన్ తర్వాత అడుగుతా ఈ టాపిక్ అయిపోయిన తర్వాత. సో అంటే అదొకటి, ప్లస్ మీరు ఒక్కోసారి వీడియోస్ లో భగవద్గీత గురించి మహాభారతం గురించి వీటి గురించి అప్పుడప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటారు. ఇవి మాట్లాడినప్పుడు మీ సైడ్ అంటే మీ రిలీజియన్ వాళ్ళు ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? ఫోన్ చేయడం కానీ అది కానీ చేస్తూ ఉంటారు. బట్ ఇది ఈ పర్టికులర్గా మహాభారతం గీతనే కానీ పక్కన పెట్టేస్తే వీడియోస్ చేసినప్పుడు నీకెందుకు బై వీడియోస్, మంచిగా మాస్టర్స్ చేసినావు, ఎంటెక్ చేయటం, నీకెందుకు ఈ ఇబ్బంది, నువ్వెందుకు ఇటువంటి వీడియోస్ చేయడం, చాలామంది వెనకాల మాట్లాడడం, లైక్ ఆ వీడియోస్ చేయడాన్ని ఏదో టైంపాస్గా వెక్కిరించడం చాలా జరిగినాయి. అండ్ మహాభారతం గీత గురించి మాట్లాడినప్పుడు నీకేం తెలుసు అనే క్వశ్చన్స్ కూడా చాలా వస్తూ ఉంటాయి ఆపోజిట్ సైడ్ నుంచి. ఒక ముస్లిం అయి ఉండి నువ్వు మహాభారతం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, గీత గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? బట్ నాకు తెలిసిన నాలెడ్జ్ ఎవడైతే కామెంట్ చేస్తుంటాడో వానికి మినిమం నాలెడ్జ్ లేకుంటుంది. ఎక్కడా కూడా ఏ గీతలో కానీ ఏ ఖురాన్లో కానీ ఒకరికొకరు చంపుకోమని కానీ లేకపోతే ఒకరినొకరు ద్వేషించుకోమని కానీ ఎక్కడా రాసి పెట్టలేదు. ఎవరు చేస్తారంటే ఎవడైతే ఖురాన్ చదవడో వాళ్ళు హిందువుని శత్రువులు అనుకుంటారు, ఎవడైతే గీత చదవడో వాడు హిందువుని శత్రువులుగా భావిస్తారు. అవి రెండు కనుక చదివితే ఇక్కడ మనిషి ప్రేమించడం అనేది ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఇవి రెండు చదవడం వల్లే ఈ ఆ ఫీలింగ్లో బ్రతికేస్తారు వాళ్ళు. సో మీరు ఇప్పుడు మాట్లాడారు కదా, ఇవి చదివిన వాళ్ళు బ్యాడ్గా మాట్లాడరు, మీరు చదివిరా? ఆబ్వియస్లీ చదివినాం కాబట్టి అవతల వాళ్ళ మతం కులం పక్కన వర్ణం లింగం ఈ భేదాలన్నీ పక్కన పెట్టి మానవత్వం గురించి మాత్రమే మాట్లాడతా. అవతల వాళ్ళు ఎంత ఇబ్బందిలో ఉన్నా కూడా రెస్పాండ్ అవుతా. సో ఇక్కడే కాదు, బంగ్లాదేశ్ గురించి పక్కన పెట్టేస్తే మన దేశంలో మణిపూర్లో జరిగిన ఇష్యూ గురించి కూడా మాట్లాడినా. ఇక్కడే కాదు, ఎక్కడ అన్యాయం జరిగినా కూడా హ్యూమన్స్కి ఇబ్బంది అవుతోంది, ఎవరైతే అంటే ఒక మైనారిటీ వర్గం అన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది అంటే ఖచ్చితంగా అక్కడ వాయిస్ రేస్ కాదు. మీరు మణిపూర్ ఇష్యూ గురించి మాట్లాడలే అనుకుంటా? మాట్లాడినా బట్ 3-4 డేస్లోనే 1 మిలియన్ హిట్ కొట్టింది ఆ వీడియో. దట్టు ఆ తర్వాత ఒక కమ్యూనిటీ, అంటే పర్టికులర్గా వారి పేర్లు చెప్పడం కూడా అవసరం లేదు, ఒక 6,000 మెంబర్స్ దాని మీద నాకు రిపోర్ట్ కొట్టడం జరిగింది. ఆ వీడియో కంప్లీట్గా ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసింది, నన్ను 3 months సస్పెండ్ కూడా చేసింది ఇన్స్టాగ్రామ్. 3 నెలలు అంటే నా వీడియోస్ నాన్ ఫాలోవర్స్కి సజెస్ట్ అవ్వడం కానీ లేకపోతే ఎక్స్ప్లోర్ పేజ్లోకి పోవడం కానీ కంప్లీట్గా బంద్ అయ్యి 3 నెలలు లాస్ట్ ఇయర్ జరిగింది, 2023 అనుకుంటా. నా బర్త్డే రోజు, అది కూడా ఎగ్జాక్ట్లీ నా బర్త్డే రోజే స్ట్రైక్ పడ్డది నాకు. రైజ్ చేసిన క్వశ్చన్స్ అంతే. ఆ టైంలో అనిపిస్తుంది మనకెందుకు ఇవన్నీ అవసరమా అని. బట్ హ్యూమన్ బీయింగ్ కదా, మర్చిపోతూ ఉంటాం. సో సింపుల్గా ఇటువంటి టాపిక్ మీద మాట్లాడొద్దు అనుకుంటా. కానీ
మెయిన్గా ఇవే ఈ టాపిక్కే మాట్లాడాలి అనే ప్రెషర్ అనే లోపల నుంచి ఒక ఫీల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కాదు, ఇటువంటి 10 రిపోర్ట్స్ వచ్చినా 10 సార్లు బ్యాన్ అయినా కూడా బరాబర్ అక్కడ తప్పు జరిగితే 100% మాట్లాడాలి. అయితే ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం కాబట్టి ఇవన్నీ మనం పక్కన పెడితే అంటే మీకు పాలిటిక్స్కి వెళ్ళాలని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటా, అందుకే మీరు వార్డ్ నంబర్గా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ సర్పంచ్గా చేస్తారేమో అనుకున్నా, కానీ మీరు డబ్బు లేదు కాబట్టి చేయమని అన్నారు. సో ఈ పాలిటిక్స్లో, సో ఈ రాజకీయాలలో మీ ది బెస్ట్ లీడర్ ఎవరు? మీరు అనుకున్న ది బెస్ట్ లీడర్ ఎవరు? మీకు ఇష్టమైన లీడర్ ఎవరు? ఇష్టమైన లీడర్ పర్టికులర్గా పార్టీ ఇటీ అన్ని పక్కన పెడితే పర్సన్గా, ఓకే, అంటే ఈ సమాజం మీద బాధ్యత ఉన్న పర్సన్గా నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఓకే, అంటే మీరు పిఠాపురం తాలూకా. అవును. ఓకే, సో ఎందుకు? పార్టీ స్థాపించి 10 ఏండ్లు కష్టపడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు. దట్టు నాకు తెలిసి ఆయన పడ్డ అవమానాలు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల చరిత్రలో ఎవరు పడలేకుంటారు. అట్లా పడిన తర్వాత కూడా 21 స్థానాలు గెలవడం అండ్ డిప్యూటీ సీఎంగా ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టడం, నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వము అని చెప్పిన సిచ్యువేషన్ నుంచి ఈరోజు అసెంబ్లీలో కూర్చొని ఒక ఎమ్మెల్యే హోదాలో, మంత్రి హోదాలో కూర్చోవడం అండ్ ప్రతిసారి సామాన్యుడిగా ఉండడం ఆయనకు మాత్రమే సాధ్యం. సో అందుకే ఆయన రాజకీయ నాయకుడి కంటే కూడా పర్సన్గా, ఒక సమాజం మీద బాధ్యత ఉన్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, సో ఎప్పుడైనా కలవడం జరిగిందా పవన్ కళ్యాణ్ గారిని? లేదు, ఒకవేళ కలిసే ఛాన్స్ వస్తే 100% కలుస్తాను. ఓకే, సో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా అంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా? లేదు, ఇప్పుడు పర్టికులర్గా అయితే లేదు, అంటే ఫ్యూచర్లో రావచ్చు, ఏమో చెప్పలేము. అంతేనా? అయితే మీ వీడియోలలో ఒక వీడియో గురించి మనం మాట్లాడుకుంటే వాటర్ అండ్ రాయ్, అవును, సో ఈ దీనిపైన అసలు సూపర్గా మీరు చెప్పడం జరిగింది. ఒక్కసారి మీరు చెప్పండి దాని గురించి. సింపుల్, అది స్టార్టింగ్ వీడియో అంటే లైక్ ఒక రాయి తీసుకుందాం. మనం రాయి తీసుకున్న తర్వాత దాని మీద ఫస్ట్ డే ఒకసారి నీళ్ళు పోద్దాం. పోసిన తర్వాత ఆ రాయిలో ఏమైనా మార్పు వస్తుందా? రాదు. సో పచ్చిగా అవుతుంది, తడి అవుతుంది. సో తడి అవుతుంది, బట్ ఆఫ్టర్ సమ్ టైం కొద్దిసేపు తర్వాత మళ్ళీ యథావిధిగా అట్లే ఉండిపోతుంది రాయి. అవును, రైట్. మళ్ళీ 2వ రోజు సేమ్ రిపీట్ చేసినాం, ఏమైనా మార్పు వస్తుందా? రాదు. 3వ రోజు రాదు. 4వ రోజు రాదు. 5 రోజులు రాదు. 10 రోజులు రాదు. అంటే వాటర్ ఇంటెన్సిటీ అంటే నువ్వు ఎంత పైనుంచి వేసినా, అంటే పైనుంచి వేస్తలేను నేను, జస్ట్ డైలీ పోస్తున్నా దానికి వాటర్. చాలా మంది దానికి కింద కామెంట్లు పెట్టారు, అన్న నదులు రాళ్ళని కోసుకుపోతాయి కదా అని. నేను పర్టికులర్గా ఆ రాయి గురించి మాత్రమే మాట్లాడాను. ఆ కామెంట్స్ వచ్చినాయి, వచ్చేసి మనోళ్ళు చాలా మంది ఇంటెలిజెన్స్ ఉంటారు కదా, సార్ కొండలలో నది వెళ్తుంది కదా, ఇంటెలిజెన్స్ గురించి కూడా మాట్లాడతారు. అయితే నేను పర్టికులర్ ఆ రాయి గురించి మాట్లాడినాను. ఆ రాయి గురించి అంటే ఆ రాయిలో ఏం పెద్దగా మార్పు అనేది రాదు. సో సింపుల్, ఆ రాయి నేనెవరు అంటున్నా అంటే ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నా. రిలేషన్షిప్లో కానివ్వండి, హస్బెండ్ అండ్ వైఫ్ కానివ్వండి, ఇంకా ఫర్దర్గా ఏ రిలేషన్ అయినా కానివ్వండి, ఒక పర్సన్ గురించి మనం ఏడుస్తూ ఉన్నాం. ఆ పర్సన్ మనం ఫస్ట్ టైం ఏడ్చినా కూడా మారట్లేదు, సెకండ్ టైం ఎమోషనల్గా కనెక్ట్ అయినా మారట్లేదు, థర్డ్ టైం మారట్లేదు, ఫోర్త్ టైం మారట్లేదు. ఇక్కడ వేస్ట్. ఆ రాయి అంటే ఆ పర్సన్ రాయిలాగా మారే ఛాన్స్ లేదు అక్కడ. లేదు అన్నప్పుడు ఆ పర్సన్ గురించి మనం కన్నీళ్ళు పెట్టడం అనేది ఆబ్వియస్లీ వేస్ట్ ఆఫ్ టైం. సో అందుకే నేను అక్కడ లాస్ట్లో చెప్పిన అనమాట, నేను మాట్లాడేది రాయి గురించి కాదు, నేను మాట్లాడేది నీళ్ళు గురించి కాదు, నేను మాట్లాడేది పర్సన్ గురించి, నేను మాట్లాడేది కన్నీళ్ళ గురించి అని చెప్పేసి. మార్పు రానప్పుడు అక్కడ కన్నీళ్ళు వేస్ట్ అవుతాయి. వాల్యూ అసలు వాళ్ళు లెక్క కట్టరు కూడా. లెక్క కట్టనప్పుడు మనం అక్కడ ఎంత ఏడ్చినా, ఎన్ని కన్నీళ్ళు పెట్టుకున్నా ఆ రిలేషన్షిప్ అనేది నిలబడదు. సో అందుకే కన్నీళ్ళను వేస్ట్ చేయొద్దని చెప్పేసి ఆ వీడియో చేసిన. అండ్ మోస్ట్ వ్యూడ్ నాకు తెలిసి 50,000 మంది ఫాలోవర్స్ ఇన్స్టంట్గా వచ్చారు ఆ వీడియోకి. ఓకే, ఇక్కడే కాదు, యూట్యూబ్లో కూడా దాదాపుగా 40 లక్షల మంది, ఇక్కడ 1.2 మిలియన్స్ అనుకుంటా ఆ వీడియో బాగా పోయింది. అసలు నిజంగా అది చాలా మంది కూడా కనెక్ట్ అయ్యారు, చాలా మంది కనెక్ట్ అవుతారు. అది నిజం కాబట్టి. సో అది నిజం కాబట్టి. సో ఇప్పుడు మీ ఫ్యాన్స్ అంటే ఇంటెలిజెంట్ ఫెలోస్ గురించి మాట్లాడతాం. సో కామెంట్స్, ఒక జవాన్ భార్య సో అంటే రాష్ట్రపతి చేతుల మీదుగా ఒక పథకం తీసుకున్నప్పుడు సో ఆ వీడియో పైన కూడా కామెంట్ చేయడం కూడా మీరు ఒక వీడియో చేయడం జరిగింది. సో అంటే ఇట్లాంటి వాళ్ళ గురించి మనం ఏం చెప్పుకుంటాం? నేను ఆ కమెంట్ చూసినప్పుడు అదొక్కటే కమెంట్ హైలైట్ అయింది. ఇటువంటివి వందలాది కమెంట్లు. అక్కడ వాళ్ళు చావు బతుకులు అవన్నీ వాళ్ళ ఫ్యామిలీస్ చూస్తున్నారు, అక్కడ ఎంతో మంది చనిపోతున్నారు కాబట్టి ఇక్కడ వీడు కామెంట్ చేస్తున్నాడు. అవునా కదా? వీడి ఆ కమెంట్ చేయడానికి ఫ్రీడమ్ ఇచ్చేదే వాళ్ళు. అదే కదా, లేకపోతే వీళ్ళు ఎక్కడ. అదే వదిలే ఆ ఇన్సిడెంట్ తర్వాత కూడా
మొన్న మను భాకర్ 2 పథకాలు గెలిచిందా? అవును. అమ్మాయి ఫొటోస్ కింద కామెంట్లు చూస్తే 100 రకుల్ ప్రీత్ సింగ్లని తినేస్తుంది ఈమె, ఓకే 100 హీరోయిన్లకు ఈక్వల్ ఈమె. నాకు అర్థం కాలేదు అక్కడ దేన్ని పోడాలి మనం, పర్సన్నా బ్యూటీనా? ఆమె చేసిన గేమ్ని కదా మనం పోడాల్సింది, ఆమె తీసుకొచ్చిన పథకాలని కదా పోడాల్సింది. కానీ మనం దేన్ని ఉమెన్ ఇక్కడ ఆబ్జెక్టిఫికేషన్ చేస్తూ ఉన్నాం మనం ప్రతిసారి. ఇక్కడే కాదు, ఒక అమ్మాయి ఉత్తరప్రదేశ్లో ఎస్ఎస్సి టాపర్ ఉండే, అంటే యూపీఎస్సీ నాకు తెలిసి యూపీలే అనుకుంటా, ఎస్ఎస్సి టాపర్ అయింది. అమ్మాయికి లైట్గా మీసాలు ఉన్నాయి. అక్కడ కింద కమెంట్లో చూస్తే నువ్వు మగాడ్లా ఉన్నావు, మీసాలు తీయించుకుంటే బాగుంటుండే అనే కమెంట్లు. అక్కడ అమ్మాయి టాపర్ అయిన ఫీలింగ్లో నాకు తెలిసి ఆ కమెంట్లు చదువుకుని ఉంటే ఎందుకు టాపర్ అయినా అనే ఫీలింగ్ వచ్చి ఉంటుంది. ఒకవేళ మను ఈ కమెంట్స్ చదివితే అంటే నువ్వు అంటే ఆమెకు పాజిటివ్ వేలో ఉన్నా కూడా పాజిటివ్ వేలే ఉండొచ్చు, బట్ అందంగా ఉందని రాఖీ సావంత్ని మనం ఒలింపిక్ పంపేస్తామా? ఈమెను హీరోయిన్గా మార్చుకొని. అక్కడ పొగడాల్సింది దేన్ని? స్పోర్ట్స్నే కదా, స్పోర్ట్స్నే కదా మనం పొగడాల్సింది. సో ప్రతిసారి ఇక్కడే జవాన్ భార్య గురించి కానివ్వండి, లేకపోతే ఈ యూపీలో జరిగినటువంటి ఎస్ఎస్సి అమ్మాయి ఇన్సిడెంట్లో కానివ్వండి, మను భాకర్లో కానివ్వండి. కానీ ఈ జవాన్ భార్య గురించి మీరు వీడియో చేయడం చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు డబ్బులున్న వ్యక్తుల గురించే వీడియోలు ఈ సోషల్ మీడియాలు కానీ ఈ టీవీ ఛానల్ కానీ ఎక్కువ వాళ్ళనే చూపించడం జరిగింది. సో అంటే ఇట్లాంటి వాళ్ళ గురించి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అంటే వీటి గురించి కూడా, మంచి వాళ్ళ గురించి కూడా చూపించాలి. అంటే వాళ్ళు అక్కడ మనకు రక్షణగా ఉండి దేశాన్ని కాపాడుతూ ఇంత కష్టపడుతున్న వాళ్ళ గురించి మనం చూపించాలి. సో అది తక్కువ చూపించి అంటే అసలు సోషల్ మీడియాలో మనం చూసుకుంటే ఎన్ని రోజులు పెళ్ళైంది అన్ని అసలు ఎన్ని వీడియోలో, సో వాళ్ళ ఇంటికి కూడా అంతమంది వచ్చి ఉండరు, అన్ని వీడియోలు బయటికి రావడం జరిగింది. సో దీని అంతా చూస్తే ఏమనిపిస్తుంది మీకు ఒక్కోసారి? నాకు తెలిసి ఆ అంశుమన్ సింగ్ వాళ్ళ భార్య గురించి కదా మీరు మాట్లాడారు. అవును. సో అప్పుడు అది సేమ్ డే టాపిక్, ఇద్దరు ఆ పెళ్లి నాకు తెలిసి సంగీత్ అనుకుంటా, ఆ రోజు అంబానీ వాళ్ళది సంగీత్ అనుకుంటా, ఆ రోజు జరిగిన ఇన్సిడెంటే. ఆ రెండింటిని కలిపి చేయడం వల్ల అంటే టాపిక్ ఒకవేళ సపరేట్గా ప్రీతి సింగ్ కదా నాకు తెలిసి, ప్రీతి సింగ్ అంశుమన్ సింగ్ వాళ్ళ భార్య, ఆమెకు అవార్డు వచ్చిందని వీడియో చేసి ఉంటే ఖచ్చితంగా అది వైరల్ అయ్యేది కాదు. దానికంటే ముందు ఈ అంబానీ వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడినాను. మనోళ్ళు దేనికి ఎక్కువ కనెక్ట్ అవుతారో దాని గురించి మాట్లాడి ఆ వీడియోని దాంతో ఇంటరాక్ట్ చేస్తే విత్ ఇన్ నాకు తెలిసి 13 మిలియన్లో 14 మిలియన్లో వీడియో పోయింది అది ఆ రోజు. అంటే సోషల్ మీడియా అంతా ఫోకస్ అంటే సెలబ్రిటీస్ వాళ్ళ టైప్ ఆఫ్ కంటెంట్నే జనాలు చూస్తూ ఉన్నారు, వాళ్ళ టైప్ ఆఫ్ కంటెంట్ని కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు. ఓకే, అంటే ఇట్లాంటి టాపిక్స్ని మీరు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు? బట్ తెలియాలి, జనాలకు తెలియాలి దాని గురించి, ఖచ్చితంగా పక్కా తెలియాలి. మన ఈ ఒలింపిక్స్ గురించి కూడా మీరు మాట్లాడడం జరిగింది. అంటే అసలు ఎన్ని పథకాలు సాధించారు అంటే మనకన్నా అసలు మన దగ్గర జనాలు కోట్లల్లో ఉంటే అసలు లక్షలలో ఉన్న జనాలు పథకాలు ఎక్కువ దిగడం జరిగింది. వాళ్ళ ర్యాంకింగ్ కూడా మనకంటే పైన స్థాయిలో ఉండడం జరిగింది. మీరు వీడియో చేయడం జరిగింది. పర్టికులర్గా మనం మాట్లాడుకుంటే మన దేశంలో స్పోర్ట్స్ గురించి, ఒలింపిక్ గురించే పర్టికులర్గా 470 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. సో అవన్నీ నిజంగా స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ వాళ్ళ గురించే ఖర్చు పెట్టొచ్చా? నాకు తెలిసి ఇవన్నీ కాకి లెక్కలే ఉండొచ్చు. ఇక్కడ సింపుల్గా అంటే స్పోర్ట్స్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి, లైక్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో పాటు స్పోర్ట్స్ని తీసుకురావాలి. మన దగ్గర 8th 9th ఎస్ఎస్సి నుంచే ఐఐటీలని దీనిలని మనోళ్ళు డబ్బులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉంటారు. బట్ అదే 8th 9th క్లాస్ పిల్లగాడు నేను క్రికెటర్ అవుతా లేకపోతే బ్యాడ్మింటన్ ప్లేయర్ అవుతా అంటే స్టార్టింగ్ నుంచి ఇంట్లో పేరెంటింగ్ సపోర్ట్ ఉండదు, అటు గవర్నమెంట్ కూడా మన దగ్గర సపోర్ట్ చేయట్లేదు. అండ్ నిజాయితీగా ఒకవేళ క్రికెట్ ఆడి పైకి వస్తాము అనుకుంటే ఎంతమంది క్రికెటర్లు, చాలామంది ఇండియాలో ఎంతమంది క్రికెటర్ ఆడతారండి, చాలామంది క్రికెట్ ఆడతారు. మరి అంతమంది కూడా క్రికెట్ ఈరోజు టీంలకు వెళ్ళట్లేదు. బికాస్ ఆఫ్ ఎక్కడో ఒక చోట రాజకీయం అనేది, ఎక్కడో ఒక చోట డబ్బు అనేది మ్యానిపులేట్ చేస్తూ ఉంది. అందుకే స్పోర్ట్స్ అనేది మన దగ్గర రావట్లే. సింపుల్గా చెప్పాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని ప్రతి పీరియడ్కు 45 మినిట్స్ వీక్లీ మొత్తం ఉంటాయి. ఒక పీఈటీ పీరియడ్ మాత్రం 45 మినిట్స్ ఓన్లీ వీక్లీ వన్స్ ఉంటుంది. అది కూడా ఆ రోజు మ్యాథ్స్ సార్కో లేదా కెమిస్ట్రీ సార్కో ఫిజిక్స్ సార్కో 3 వస్తే ఆ పీఈటీ పీరియడ్ కూడా కట్ అయిపోతుంది. సో ఇటువంటి ఎడ్యుకేషనల్ సిస్టమ్ నుంచి ఇటువంటి స్పోర్ట్స్ పాలసీ నుంచి మనం ఇంకా 6 పథకాలు 5 పథకాలు కాకపోతే ఇంకెన్ని పథకాలు ఎక్స్పెక్ట్ చేయగలం? సో రూట్ నుంచి అంటే గ్రౌండ్ లెవెల్ నుంచే దీన్ని మనం క్లియర్ చేసుకోగలిగితే రేపు భవిష్యత్తులో మంచి పథకాలని తీసుకురాగలుగుతాం. అందుకే ఇండియా అనేది నాకు తెలిసి 125,000 జనాభా కలిగిన ఒక చిన్న గ్రెనడా నుంచి 4-5 పథకాలు తీసుకొచ్చారు. మనకంటే మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. ఇవే కావు, చాలా చిన్న దేశాలు వాళ్ళు స్పోర్ట్స్ని డెవలప్ చేసుకొని ఈరోజు పథకాలు తెచ్చుకుంటున్నాయి.
కానీ మనం నిజం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు చైనా అట్లాంటి దేశాలన్నీ పిల్లలు ఇట్లా టిక్ టాక్లు ఇన్స్టాలు ఈ ఫోన్లు పట్టుకొని తిరగరు. ఓన్లీ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ వాటిపైన. సో ఇదంతా అరిగట్టాలి. మన ఇండియా కూడా ఇప్పుడు మన గవర్నమెంట్స్ కూడా ఈ ఫోన్ల గురించి ఈ పిల్లల గురించి సంథింగ్ ఏదో ఒక కొత్త ఆలోచన తీసుకుంటే బాగుంటుంది, తీసుకొస్తేనే బాగుంటుంది. సో లేకుంటే ఇంకా మన ఇట్లనే వెనకబడే ఉంటాం ఎప్పటికైనా. కానీ ఇండియా అనేది వెనకబడుతూనే ఉంటుంది ఇట్లనే. అంటే డెవలపింగ్ కంట్రీ అంటే ఎప్పుడు డెవలప్ అవుతూనే ఉంటుంది అంతే. సో అనుకుంటూనే ఉంటాం తప్ప ఎప్పుడు డెవలప్ అవుతుందో తెలియదు. సో ఇది చేంజ్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఇంతగానం జనాలను ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా. సో ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్కి వెళ్దాం. అంటే ఇంత ఎడ్యుకేట్ చేయాలనుకున్న వ్యక్తి వెనకలో ఏదో దాగి ఉంటుంది. సో అది నాకు కావాలి ఇప్పుడు. సో అంటే ఎంతమంది మీరు ఫ్యామిలీ? సో ఏంటి అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే? సో నేను మా మదర్ సింగిల్ పేరెంట్. ఓకే. మా ఫాదర్ SSCలోనే చనిపోయారు. ఓకే. కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన చనిపోవడం జరిగింది. గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండే. సో మా ఫాదర్ చనిపోయిన తర్వాత నేను చిన్న 16 ఏజ్లో ఉన్నాను. మా మదర్ గవర్నమెంట్ ఎంప్లాయీగా అంటే కారుణ్య వచ్చి మా మదర్ తీసుకున్నారు. నేను బాగా చదువుతుండే. ఓకే. సో అప్పుడే జాబు ఇప్పించి విని లైఫ్ స్పాయిల్ చేయొద్దని మా మదర్ అనుకున్నారు. బట్ తను ఏం చేసినంటే తను గవర్నమెంట్ జాబ్ తీసుకున్న తర్వాత నేను చదవడం స్టార్ట్ చేసిన. మా ఇద్దరు సిస్టర్స్ కూడా చదివిండ్రు. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన. మా సిస్టర్స్ కూడా ఇద్దరు చదువుకున్నారు. సో మా మదర్ సింగిల్ పేరెంట్ మమ్మల్ని చదివించి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. లైక్ సింపుల్గా చెప్పాలన్నప్పుడు సింగిల్ పేరెంట్ స్ట్రగల్ అనేది నేను చూసిన. అండ్ అప్పట్లో ఎటువంటి సిచ్యువేషన్లోంచి బయటకు వచ్చినాము అంటే లైక్ సండే వస్తే పక్కింట్లో చికెన్ చేసిన వాసన కూడా ఇంట్లోకి రావద్దు అని చెప్పేసి మదర్ డోర్ లాక్ వేయడం, బయటికి పంపించకపోవడం, వేరే వాళ్ళ ఇంట్లోకి పంపించకపోవడం, అటువంటి సిచ్యువేషన్స్ నుంచి వచ్చినాం. అంటే ఒక్క రూపాయి దాచుకొని మాకు చదువు చెప్పించి. అన్న కాదన్న, నేను ఇక్కడ ఇది నేను నమ్మాలనుకోవట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే పేమెంట్ బాగానే వస్తుంది కదా, శాలరీ బాగానే వస్తుంది. శాలరీ మా ఫాదర్ చనిపోయినప్పుడు 5,000 రూపాయలు శాలరీ. ఓకే. 5,000 రూపీస్. సో అది ఏ ఇయర్? 2008. అది పెద్ద లాంగ్ బ్యాక్ కూడా కాదు. మా మదర్ 9,000 జాబ్ చేశారు. ఓకే. 9,000 జాబ్లో మహబూబ్ నగర్లో ఉండాలంటే 9,000 తోటి ఏమవుద్ది? రెంట్, ఇల్లు, ముగ్గురు చదువుకోవాలి, ఏముంటుంది? అందరు అనుకుంటారు గవర్నమెంట్ జాబ్ పెద్ద జాబ్ కాదు, చిన్న 4th క్లాస్ ఎంప్లాయ్. ఓకే. సో మమ్మల్ని ముగ్గురు చదివించారు. అదే నా సంపాదనలో చదివిపించారు. ఇప్పుడు మంచి పొజిషన్కి ఉన్నాం. సో మెయిన్ మోటివేషన్ ఏంటి అంటే మేము పడ్డ కష్టాలు. ఓకే. సో మాకు లైఫ్ నేర్పించినటువంటి కష్టాలనే ఇప్పుడు ఇక్కడ చూపించడం అనేది జరుగుతా ఉంది. అంటే ఈ మెయిన్ మోటివేషన్ కాన్సెప్ట్ ఏంది అంటే మాలాంటి వాళ్ళు అంటే మేము గాడి తప్పే స్టేజ్ నుంచి బయటకు వచ్చినాం కదా. అప్పుడు చెప్పేవాళ్ళు లేరు. పోతే రాంగ్ రూట్కి పోయి ఉండొచ్చు, బట్ లక్ బాగుండో లేకపోతే ఎంతో కొంత లోపల ఉండో ఆ రాంగ్ రూట్లోకి పోలే, కరెక్ట్ రూట్లోకి వచ్చినాం. బట్ ఇప్పుడున్న స్టేజ్లో పేరెంట్లు ఇద్దరు ఉన్నా కూడా పిల్లలు అనేది రాంగ్ రూట్లోకి పోతూ ఉన్నారు. సో వాళ్ళని ఎట్లయినా బయటికి తీసుకురావాలి దీంట్లోంచి, ఈ రిలేషన్షిప్లోంచి కానీ లేకపోతే డ్రగ్స్ కానివ్వండి లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ కానివ్వండి, దీంట్లోంచి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో మోటివేషన్ అనేది స్టార్ట్ చేసినాం. సో మెయిన్ మోటివేషన్ ఏంటి అంటే మా మదర్. సో మా మదర్కి ఇక్కడ కానీ ఎక్కడైనా సరే ఆమెకి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా. సో ఎందుకంటే ఒక్కరే ఉండి డబల్ రోల్ ప్లే చేయడం, లైక్ ఫాదర్ రోల్, మదర్ రోల్ తను చేసి ఈరోజు తను నలుగురు మగాళ్ళ మధ్యన జాబ్ చేసుకుంటూ మమ్మల్ని పోషించడం, ఇప్పటిదాకా కూడా పని చేసుకుంటూ ఉండడం. సో ఆమెకు ఏమిచ్చినా కూడా ఆమె గురించి ఎన్ని మాటలు చెప్పినా కూడా సరిపోదు. సో మెయిన్ మోటివేషన్ మా మదర్. ఓకే. అంటే మీరు చిన్నప్పటి నుంచి కష్టాలు పడ్డారు కదా, అంటే మీరు ఏదైనా జాబ్ చేస్తుండేనా? అంటే చిన్నప్పటి నుంచి ఏదైనా అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత? ఎడ్యుకేషన్ తర్వాత 2016లో ఐటీఐలో స్టార్ట్ చేసిన. అంటే లైక్ నా ఎయిమ్ వచ్చేసి దీంట్లోనే ఉండాలి, ఇక్కడ ఉంటే మనం గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతాం, అంటే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వుకుంటూ ఉంటాం, సబ్జెక్ట్ మధ్యలోనే ఉంటాం అని చెప్పేసి ఏం చేసిన అంటే టీచింగ్ ఫీల్డ్ జాయిన్ అయినా. ఫస్ట్ 2016లో జాబ్స్ స్టార్ట్ చేసిన. 7,500కి స్టార్ట్ అయింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్, అంతకంటే ఎక్కువ ఉండదు టీచింగ్ ఫీల్డ్లో. నాకు తెలిసి 7,500 చాలా ఎక్కువే. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసిన. 2 years జర్నీ, అంటే 2 ఏళ్ళు టీచింగ్ చెప్పిన. సో అప్పుడు ఐటీఐ గురించి తెలిసింది. 2018లో ఈ SPDCL వాళ్ళు ఒక జూనియర్ లైన్మెన్ అనే కొత్త పోస్ట్ని క్రియేట్ చేశారు. అప్పటిదాకా డైరెక్ట్గా తీసుకుంటుండే. ఆ 2018 నుంచి ఏం చేశారంటే ఎగ్జామ్ పెట్టడం స్టార్ట్ చేశారు అన్నమాట. సో నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పడ్డ కష్టాలు ఈ ఐటీఐ పిల్లలు పడొద్దు, నా దగ్గర చదువుకున్న పిల్లలు పడొద్దు అని చెప్పేసి
మహబూబ్ నగర్లోనే ఒక యూనిక్ కోచింగ్ సెంటర్ అనేది జూనియర్ లైన్మెన్ కోచింగ్ సెంటర్ అని స్టార్ట్ చేసిన ఓకే 2018లో స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ నాకు తెలిసి 2017 ఎండింగ్లో 18 ఫిబ్రవరిలో అయింది అనుకుంటా. 3-4 మంత్స్కి ట్రాన్స్కో ఎగ్జామ్ పడింది. సో 17 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు అక్కడ ట్రాన్స్కోలో. ఆ తర్వాత ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ పడింది. ఎన్పీడీసీఎల్ పోయినా, కరీంనగర్ పోయినా, 7కి పోయినా కూడా అట్లీస్ట్ ఎంత లేదన్నా 2020లో 21 జాబులు, 2022లో 24 జాబులు. ఓవరాల్గా నా సెంటర్లో ఇప్పటిదాకా 80 మందిని ఐటీఐ బ్యాక్గ్రౌండ్ అంటే స్క్రాప్ వాళ్ళు ఉంటారు. ఐటీఐలో ఎవరు ఉంటారంటే వాళ్ళకు మినిమం ఆల్ రాయడం కానీ ఏబీసీడీలు కానీ ఏం నాలెడ్జ్ ఉండదు. అంటే సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ఎంపీసీ బైపీసీ క్యాండిడేట్లు గారు, వాళ్ళు అసలు చదివే క్యాండిడేట్లే గారు. ఏం లేకుండా ఉట్టి పాస్ అవుదామని వచ్చిన పిల్లల్ని స్క్రాప్లోంచి కూడా డైమండ్లను తీసి 80 మందిని నేను ఒక్కడిని పోకపోతే ఏం గవర్నమెంట్ జాబ్గా, గవర్నమెంట్ ఎంప్లాయీగా ఎలక్ట్రిసిటీ బోర్డులో 80 మంది నా స్టూడెంట్స్ని పంపించిన. ఇప్పుడు వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. మొన్ననే 2020 బ్యాచ్లో 21 మందికి ఏఎల్ఎంగా కూడా ప్రమోషన్స్ వచ్చినాయి. నా స్టోరీ కూడా చూసి ఉంటారు. అవునవును. అంటే ఇదంతే అసలు ఎట్లా పాసిబుల్? మీరెందుకు కొట్టలేకపోయారు? అది అంటే అది నాకంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తక్కువ. అది లైక్ అది ఐటీఐ +2 10th +2 వాళ్ళకు మాత్రమే ఉంటుంది. అది ఎలిజిబిలిటీ డిప్లొమా వాళ్ళకి కానీ ఇంజనీరింగ్ వాళ్ళకి కానీ ఉండదు. మళ్ళీ మనం ఐటీఐ చదివితే మళ్ళీ రాయొచ్చు మనం. ఓకే. అయితే మీ దగ్గరకు వచ్చిన ఒక పర్సన్ నాతో మాట్లాడడం జరిగింది. అయితే తను చికెన్ సెంటర్లో పనిచేసే వ్యక్తి. మీకు ఐడియా ఉందా? అవును. సో ఆ స్టోరీ ఏమైనా చెప్తారా? ఆ స్టోరీ నాకు తెలుసు, వీళ్ళకి తెలియాలని చెప్పేసి నేను అడుగుతున్నా. సో ఆ స్టోరీ గురించి చెప్పండి. 18 years ఉంటాయి బాబుకు. అప్పుడే ఐటీఐ కంప్లీట్ చేసిండు. సింగిల్ పేరెంట్. వాడే మెయిన్ సోర్స్ ఇంట్లో. వచ్చి సార్ చికెన్ సెంటర్లో ఎట్లుంటాయి డబ్బులు మీకు ఐడియా ఉంది. సో వాళ్ళు బల్క్లో అమౌంట్ అన్నీ మొత్తం 500 నోట్లు, 20 నోట్లు, 10 నోట్లు తీసుకొచ్చి 6,000 రూపాయలు చేతిలో పెట్టి, సార్ నేను ఒక 2 నెలలు పని చేయలేను, మా ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చిన 2 నెలలు పని చేయను, ఈ 2 నెలలు మీ దగ్గర పెట్టుకొని నాకు చదువు చెప్పించండి, నాకు జాబ్ వచ్చేలా చేయండి అని చెప్పేసి ఆ బాబు చెప్పడం జరిగింది. 2 నెలలు 18 ఏళ్ళకే, జస్ట్ 18 years 6 months or 7 months ఉంటాయి. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యిండు. 50,000 జీతం తీసుకుంటున్నారు ఈరోజు 2 నెలలు కోచింగ్ తర్వాత. 2 నెలల 2 ఏళ్ళ 2 నెలలు జస్ట్ 2 months 45 days ఉంటుంది మన దగ్గర కోచింగ్ అంతే. 45 రోజుల్లో గవర్నమెంట్ ఎంప్లాయ్. 45 days మన ట్రాక్ రికార్డ్, ఆల్ టైమ్ ట్రాక్ రికార్డ్ 118 మందిలో 21 మందికి. మొత్తం మహబూబ్ నగర్ జిల్లాలో 100 పోస్టులు ఉంటే నా సెంటర్ నుంచి 24 పోస్టులు. మొత్తం మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 5 జిల్లాలు కలిపితే 100 పోస్టులు ఉన్నాయి. సో మన దగ్గర నుంచి 24 పోస్టులు మనవే. ఇప్పటికి ఉందా కోచింగ్ సెంటర్? ఇప్పటికే ఉంది కోచింగ్. కాదు, కోచింగ్ సెంటర్ నడిపిస్తున్నారు ఇక్కడ. మీరు మోటివేషనల్ స్పీకర్, అవేర్నెస్ క్రియేట్ చేస్తారు అందరిలో. సో ఇంత టైం ఎట్లా దొరుకుతుంది? మేనేజ్ చేయగలుగుతా. బట్ కోచింగ్ సెంటర్ ఉన్నప్పుడు సోషల్ మీడియా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నోటిఫికేషన్ లేదు కాబట్టి కంప్లీట్గా సోషల్ మీడియాలో ఉన్నా. నోటిఫికేషన్ వచ్చినప్పుడు సోషల్ మీడియాలో 1-2 వీడియోలు ఉంటాయి. 7 hours నిలబడి చెప్తా స్టూడెంట్. అండ్ నా కోచింగ్ సెంటర్లో వేరే స్టాఫ్ లేదు. అంటే ఈ క్రెడిట్ మొత్తాన్ని నేనే తీసుకోవాలా. 7 hours చెప్తాను. 10 to 4 కంప్లీట్గా 7 గంటలు నేనే టీచింగ్ చేస్తాను. ఓకే. మధ్యలో ఏమైనా గ్యాప్ ఇస్తారా? ఒక లంచ్ పీరియడ్ 4 hours మార్నింగ్ సెషన్ ఉంటుంది, ఈవినింగ్ సెషన్ ఒక 3 hours ఉంటుంది. 7 hours కంప్లీట్గా నేనే చెప్తా. 45 days అన్ని సబ్జెక్టులు A to Z విత్ మోటివేషన్. సో నిజం చెప్పాలంటే పిల్లలకి ఎడ్యుకేటివ్ అంటే మనము కాలేజ్లలో కానీ స్కూళ్ళలో కానీ పిల్లలకి సంథింగ్ డిఫరెంట్గా చెప్పాలి. అంటే ఏదన్నా ఫిజికల్గా మనం చూపిస్తూ కానీ ఏదైనా చేస్తేనే వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు ప్రాక్టికల్స్ థియరీ ఉంటే కాదు, ప్రాక్టికల్స్ కావాలి. అక్కడ ప్రాక్టికల్స్ చూపిస్తేనే వాళ్ళకు వస్తాయి, లేకుంటే ఏది రాదు. ఇప్పుడు ఈ మోటివేషనల్ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్తుంటే, ఇప్పుడు మీరు చెప్పే మాటలు కూడా చాలా మంది జనాలు వినాలనుకుంటారు. సో అట్లా స్టూడెంట్స్ వింటారు. సో ఇప్పుడు స్కూళ్ళల్లో, కాలేజీలలో కూడా టీచర్స్ కానీ సార్స్ కానీ సో అట్లా చెప్తేనే పిల్లలు వింటారు, వాళ్ళ మైండ్కి ఎక్కుతుంది, వాళ్ళు మంచిగా చదువుతారు, మంచిగా రాస్తారు. అంతే తప్ప లేకుంటే వాళ్ళకి ఏం అర్థం కాకుంటే పిచ్చోళ్ళే. నిజం చెప్పాలంటే వాళ్ళకి పిచ్చి తప్ప ఏమి రాదు. అదొకటి. ఇప్పుడు మనం ఈ కాలేజీల గురించి, స్కూళ్ళ గురించి మాట్లాడినాం కాబట్టి చాలా మంది పిల్లలు 10th ఫెయిల్ కాగానే చనిపోవడం కానీ సో ఇవి చేస్తూ ఉన్నారు. ఫెయిల్ అవ్వగానే, సో 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్ అవ్వగానే ఇంకా వాళ్ళు ఏమి సాధించలేకపోయినాం, ఇంకా చనిపోవడమే దారి అని చెప్పేసి చనిపోవడం, ఇదొకటి. సో ఈ లవ్ ఫెయిల్యూర్స్ కూడా 18+ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, సో ఎక్కువ అమ్మాయిలు చనిపోవట్లే, అబ్బాయిలు అంటే 22-20 years ఉన్న అబ్బాయిలు. అంటే నేనే చాలా మందిని మన హైదరాబాద్లోనే ఒక 4 members చనిపోయారు లాస్ట్ ఇయర్. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటారు? అంటే ఈ సూసైడ్స్ గురించి మాట్లాడుకోవాలి అన్నప్పుడు లవ్ అండ్ అట్రాక్షన్ మధ్యన మనకు తేడా క్లియర్గా తెలిసి ఉండాలి. ఓకే. అట్రాక్షన్ అనేది ఎట్లా ఉంటుంది అంటే
అవతల అమ్మాయి అయితే అబ్బాయిని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటుంది, మంచిగా హ్యాండ్సమ్ ఉంటాడు, డబ్బులు ఎక్కువ ఉన్నోడిని. ఓకే. సో చూస్ చేసుకునేటప్పుడు లేదు మీరు అనుకుంటున్నారు అట్లా, ఇప్పుడు ఆటో వాళ్ళని లవ్ చేస్తున్నారు నిజం చెప్పాలంటే పర్టికులర్ ఉండుంటొచ్చు. బట్ ఒకవేళ సెలెక్ట్ చేసుకోవాలి, పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓకే అంతకంటే మంచోడు ఉండడా? అవును, వీళ్ళు బెస్ట్నే సెలెక్ట్ చేసుకుంటారు. అంతకంటే బెస్ట్ ఉండడా? కానీ నేను ఒకటి చెప్పాలా, మీరు అన్నారు కదా మంచి హ్యాండ్సమ్ ఉండాలి, ఎడ్యుకేటెడ్ ఉండాలి, అంటే డబ్బై ఉండాలి, ఇది పేరెంట్స్ చూస్తారు, వీళ్ళు చూడట్లేదు. నాకు అనిపించింది మేబీ అక్కడే దెబ్బతింటున్నారు. అది అట్రాక్షన్ అనుకోవచ్చు, అంటే ఏమో వాళ్ళని చూసి సింపుల్గా 18 గురించి మాట్లాడుకుంటే మాత్రం అది పక్కా 18-20లో, మనకు తెలిసి 21-22లో కూడా ఈ ఫీలింగ్ అనేది నాకు తెలిసి నేను జెన్సీ, సో 1991 బాన్ కాబట్టి, సో మనకు 18-19 వరకు వీటి గురించి తెలియదు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి, అన్నిటి యొక్క ప్రభావం వల్ల 13-14 ఇయర్స్కే లవ్ అంటే ఒక అమ్మాయిని చూడంగానే ఒక అబ్బాయిని ఆ ఫీల్ రావడం, దాంట్లో వాళ్ళు అదే ప్రపంచంగా అనుకోవడం, అదే పెద్ద లైఫ్ అనుకోవడం, దానివల్ల ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి చనిపోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఓకే రైట్. అండ్ ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చిన తర్వాత లవ్ అట్రాక్షన్ గురించి మాట్లాడుకున్నప్పుడు అంటే బెస్ట్ పర్సన్ని చూస్ చేసుకున్న తర్వాత కూడా అతనికంటే బెస్ట్ ఆమె కంటే బెస్ట్ దొరకరా మనోళ్ళకు? దొరుకుతారు. సో అప్పుడు ఆ లవ్ కనుక వాళ్ళ మీద ట్విస్ట్ అయింది అనుకోండి, టర్న్ అయింది అనుకోండి, దట్ అది అట్రాక్షనే. మనకు ఎట్లా అనిపించాలంటే మనం చూస్ చేసుకున్న పర్సన్ మనకు బెస్ట్, ఇంకా అతను తప్ప ఆమె తప్ప మనకు ఎవరు లేరు అనుకున్నప్పుడు అది ట్రూ లవ్ కిందకి వస్తుంది. ఓకే, ఇక్కడ అన్ని అట్రాక్షన్లే కాబట్టి అవి ఎక్స్ట్రీమ్. ఇంకోటి అట్రాక్షన్ ఉన్నా కూడా అట్రాక్షన్కి సంబంధించి మనోళ్ళు 18-13లో ఖచ్చితంగా సూసైడ్లు ఈ సైడ్లో అవుతున్నాయి 18 ఇయర్స్ లోపు, అంటే అది ఖచ్చితంగా అట్రాక్షనే. అది 100% అది మీరు అవునన్నా కాదన్నా అది ఖచ్చితంగా అట్రాక్షన్ కిందకే వస్తుంది. మనకు దాన్నే లైఫ్ అనుకొని జీవేస్ట్ చేస్తున్నారు. అదే లైఫ్, ఇంకా దీనికంటే ముందు ఏం లేదు అని. సో అంటే ఈ లవ్ అట్రాక్షన్ అంటే ఇట్లా ఉంటుంది అనమాట, ఇంకా మీరు చెప్పినట్టు. అదొకటి. అంటే ఇప్పుడు ఈ పిల్లలు కూడా చాలామంది ఫెయిల్ అవ్వంగానే చనిపోతున్నారు. సో నేను వాళ్ళకి ఏమని చెప్తా అంటే, ఇప్పుడు పేరెంట్స్కి వాళ్ళకి పిల్లలకి ఏది ఇష్టం ఉందో అది చేపిస్తే వాళ్ళకు ఇష్టమైంది ఎంత కష్టమైన చేయాలనుకుంటారు. అది స్పోర్ట్స్ కానీ వాళ్ళకి ఏదన్నా. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి దేవుడు పుట్టించిన ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు మాట్లాడగలిగే సత్తా మీకు ఉంటుంది, నాకుంటుంది. ఇప్పుడు మా కెమెరాని ఆపరేట్ చేస్తుండు, అది మీకు వస్తుందా? రాదు. నాకు వస్తుందా? రాదు. అంటే ఎవరిది వాళ్ళకి సపరేట్గా ఒక టాలెంట్ అనేది ఉంటుంది. సో ఆ టాలెంట్ మీ పిల్లలలో ఏది ఉందో మీరు చూడండి. అంతేగాని శ్రీ చైతన్య లేస్తే నా కొడుకు ఇదవుతాడు, నారాయణ లేస్తే నా కొడుకు ఇదవుతాడు అనుకుంటే చాలా కష్టం. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ని చూస్తే మీకు అర్థమవుతుంది. పిల్లల మీద అసలు చదువును రుద్దకండి, వాళ్ళు ఇష్టమైంది అంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటారో అది చేపేయండి. అంటే ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు మనము మంచిగా చూసుకుంటూనే బెటర్. ఒకవేళ మనం కాదని చెప్పేసి, ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈ జనరేషన్ ఎట్లా ఉందంటే తల్లిదండ్రులు తిట్టంగానే ఇంట్లో నుంచి పారిపోవడం, సో చనిపోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో దానికన్నా బెటర్ అంటే పిల్లల్ని ఏదన్నా అంటే మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు వాళ్ళనే అడగండి. దాని తర్వాత వాళ్ళు ఈ దారిలో వెళ్దాం అనుకుంటున్నామని అంటే చెడు దారిలో వెళ్దాం అనుకుంటున్నామంటే దాని గురించి వివరించండి. అంటే అక్కడ వెళ్తే ఇట్లా ఉంటుంది, ఇక్కడ వెళ్తే ఇట్లా ఉంటుంది, సో ఇట్లా వెళ్తే ఇట్లా ఉంటుంది అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. దాని తర్వాత వాళ్ళకు అంటే వాళ్ళకు ఎంత చెప్పినా అర్థం కాకుంటే ఎక్కడన్నా ఎవరితోటన్నా మీరు మోటివేట్ చేయండి. అంటే ఆ బ్రదరే ఉన్నాడు, బ్రదర్ దగ్గరికి తీసుకెళ్ళి మోటివేట్ చేయండి. సో ఇట్లాంటివి చేయండి. కానీ పిల్లలపైన పిచ్చిగా ఏదంటే అది రుద్దకండి. సో పిల్లలు చెడిపోతారు, చనిపోతారు, ఇంకా మీ చేతులలో ఉండరు ఇంకా వాళ్ళు. సో అదొక్కటి నేను చెప్పాలనుకుంటున్నా. సో ఎప్పుడన్నా మీరు లైఫ్లో ఎప్పుడన్నా ఏడవడం జరిగిందా అన్న? ఎప్పుడు? సో అదే ఆ సిచ్యువేషన్లో లైక్ చిన్నప్పుడు ఎకనామికల్ సిచ్యువేషన్లో. ఓకే, ఇంతగానో మనం మాట్లాడుతున్నాం కదన్నా, అంటే నాకు కొన్ని మీ త్రూ అంటే జనాలకు తెలియాలని చెప్పేసి నేను అడుగుతున్నా. సో ఈ మధ్య అంటే పేరెంట్స్ని చాలామంది చాలా చీప్గా, నేను రీసెంట్గా ఒక వీడియో చూడడం జరిగింది. అంటే తల్లిదండ్రులు ఇద్దరు, అంటే వాళ్ళు కొంచెం ఏజ్డ్, సో వాళ్ళిద్దరు వెళ్ళి ఒక టీవీ ఛానల్ ముందు మాట్లాడడం జరిగింది. పెద్ద కొడుకు ఎస్ఐ, ఒక 13 ఎకరాల భూమిని ఇచ్చాం, ఇంకో కొడుకు CA సంథింగ్ ఏదో ఉండు, ఆయనకు 11 ఎకరాల భూమిని ఇచ్చినాం, బట్ మమ్మల్ని చూడట్లే అని చెప్పేసి మాకు ఏదైనా ఒక ఆధారం చూపేయండి అని చెప్పేసి ఇద్దరు పేరెంట్స్ ఏడుస్తున్నారు రోడ్డు పైన. సో ఇట్లాంటి కర్మ మనం చూస్తున్నాం. అసలు మదర్ ఇంపార్టెంట్ గురించి మీరు ఏమైనా చెప్తారా? మదర్ ఇంపార్టెన్స్ గురించి అడిగినావు కాబట్టి ఒక సింగిల్ పేరెంట్ కిడ్గా నేను బరాబర్ దీని గురించి చెప్పాలి. ఒక స్టోరీ ఉంది, జరిగిందా జరగలేదా అని పక్కన పెట్టేస్తే ఈ స్టోరీ మదర్ ఇంపార్టెన్స్ గురించి చెప్తుంది. ఓకే, రైట్. మన ఇండియాలో ఒక ఫేమస్ డాక్టర్ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒకరోజు వేరే దేశానికి వెళ్తూ ఉంటాడు. అంటే వేరే దేశంలో సర్జరీ ఉంటే ఫ్లైట్ త్రూ అంటే విమానం త్రూ వెళ్తూ ఉంటాడు.
అంటే మా సిచ్యువేషన్స్ బాగుండక ఆ విమానాన్ని ఆ ఫ్లైట్ ఏం చేస్తారంటే మధ్యలోనే ల్యాండ్ చేస్తారు, వేరే చోట దింపేస్తారు, డెస్టినేషన్కి రీచ్ కాడు. సో అక్కడి నుంచి బై రోడ్ వెళ్దాం అనుకొని ఒక ట్యాక్సీని బుక్ చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు ఆయన. స్టార్ట్ అయిన తర్వాత తుఫాన్ వస్తుంది మధ్యలో. వచ్చిన తర్వాత అంటే అక్కడి నుంచి కదలలేని పరిస్థితి అనమాట కంప్లీట్గా. డ్రైవర్ పక్కన ఆపేసి సరే ఇక్కడి నుంచి వెళ్ళలేం మనము, ఇక్కడే ఎక్కడో ఉండి రేపు పొద్దున వెళ్దాం అంటారు. సో అటు ఇటు చూస్తే దూరంగా ఒక ఇల్లు కనబడుతుంది ఆ డాక్టర్ గారికి. కనబడితే ఆ డాక్టర్ అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత డోర్ నాక్ చేస్తారు. నాక్ చేసిన తర్వాత లోపల నుంచి ఒక సౌండ్ వస్తుంది, డోర్ ఓపెనే ఉంది, మీరు లోపలికి వచ్చేయండి అని. అయితే డాక్టర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 50 years ఓల్డ్ లేడీ తన 18 years కొడుకుకి అన్నం పెడతా ఉంటుంది, అన్నం తినిపిస్తూ ఉంటుంది. కంప్లీట్గా మనోడు బెడ్ మీద ఉంటాడు, ఆ బాబు తను ఫీడింగ్ చేస్తూ ఉంటుంది. అది చూసిన ఈ డాక్టర్ ఏమైంది, ప్రాబ్లం ఏంటని అడుగుతాడు. యాక్చువల్గా మా వాడికి ఏదో డిసీజ్ ఉందంట, అది మా కంట్రీలో దానికి ట్రీట్మెంట్ లేదు, వేరే కంట్రీలో ట్రీట్మెంట్ ఉంది దానికి, అండ్ నా దగ్గర అంత డబ్బు కూడా లేదు, అంత స్తోమత కూడా లేదు, మా ఇంట్లో మగవాళ్ళు కూడా ఎవరు సంపాదించే వాళ్ళు లేరు, నేను ఒక్కడనే ఉన్నా, నేను ఒక్కదాన్నే ఉన్నా, యాక్చువల్గా నా దగ్గర డబ్బులు లేవు, కేవలం నాకు రోజు పొద్దున్న లేచి మా వాడికి మంచిగా అవ్వాలి అని మాత్రమే ప్రార్థన చేస్తున్నా. అండ్ దట్టు ఈ అబ్బాయికి ట్రీట్మెంట్ ఎవరైతే చేస్తున్నారో ఆయన ఇండియాలో ఉన్నాడు, ఆయన పేరు శ్రీనివాసరావు, ఆయన దగ్గర కలిసి ఈ డబ్బులు ఇచ్చేంత స్తోమత మాకు లేదు, జస్ట్ ఒక కోరిక మాత్రమే బలంగా కోరుకుంటున్నా, మా ఊనికి తక్కువ కావాలి అని చెప్పి ఆమె అంటుంది. అన్న తర్వాత అతను షాక్ అయిపోతాడు. లైక్ అంటే తనే శ్రీనివాసరావు, యాక్చువల్గా అయితే ఆ సర్జరీ చేయాల్సింది ఆయనే. ఓకే, యాక్చువల్గా ఈమెకి సర్జరీ చేయడానికి రాడు ఆయన, వేరే ఎవరికో సర్జరీ చేయడానికి వెళ్తాడు. బట్ అది కూడా ఫ్లైట్లో వెళ్తుంటే అమ్మ ప్రేమ అనేది ఫ్లైట్ని భూమి మీదకి దింపింది. రైట్, ఆ కార్కి తుఫాన్ అడ్డం వచ్చేట చేసింది, పర్టికులర్గా అదే ప్లేస్లో ఆగేలా చేసింది. అంటే అమ్మ ప్రార్థన అనేది, అమ్మ దీవెన అనేది దానికి ఎంత పవర్ ఉంది చూడండి. అంటే ఆ ఫ్లైట్ని ఆపింది, ఈ డాక్టర్ని తమ గుమ్మం వరకు రూపాయి ఖర్చు లేకుండా తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ డాక్టర్ ఆ అబ్బాయికి సర్జరీ చేస్తే అబ్బాయి బ్రతకడం కూడా జరిగింది. కానీ నిజంగా సూపర్ అని అసలు అంత పవర్ ఉంది, అంత అమ్మ దీవెనకు, అమ్మ యొక్క ప్రార్థనకు. అందుకే చాలామంది పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ లేకపోతే వేరే ఏదో పనిలో ఉన్నప్పుడు అమ్మ ఫోన్ చేస్తే చాలా ఈజీగా కట్ చేస్తారు. అవును, అట్లా కాకుండా అట్లీస్ట్ ఫోన్ లేపి అవతల ఏం పరిస్థితి ఉంది, ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉండొచ్చు, మీరు నెగ్లెక్ట్ చేస్తే రేపు ఏదైనా అనుకోవడానికి జరిగితే, ఎందుకు రఘువరన్ బీటెక్ మూవీ ఎగ్జాంపుల్ పర్టికులర్ అది మనం చూసినాం ఆల్రెడీ అక్కడ ఏం జరిగిందో. సో అటువంటివి చాలా ఉంటాయి, అటువంటి చాలా జరుగుతూ ఉంటాయి, చాలా ఈజీగా కట్ చేస్తాం మనం. అట్లా కాకుండా అమ్మ దగ్గర ఎప్పుడైనా దీవెనలు తీసుకోవడానికే ట్రై చేయాలి. కానీ డబ్బున్న వాళ్ళ అమ్మ నాన్నలందరూ ఈరోజు ఏడా ఉంటున్నారు, మన వాళ్ళందరూ వృద్ధాశ్రమం ఇప్పుడు నువ్వు అన్నట్టు. వాళ్ళు సీఏ ఉండి ఏం లాభం, ఎంత సంపాదించే ఏం లాభం. అదే కదా, ఆబ్వియస్లీ అమ్మా నాన్నల యొక్క వాల్యూ తెలియకుండా పొద్దున వాళ్ళు కూడా స్టేజ్కి వెళ్తారు కదా. ఆబ్వియస్లీ వీళ్ళతో ఏదైనా కర్మ ఈజ్ ఏ బూమ్ రాంగ్ శివ, ఇది ఎక్కడ ఎవరిని వదిలిపెట్టదు. 100% ఏది ఇస్తామో అది ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అయ్యి మన దగ్గరకు వస్తుంది. అండ్ గుర్తుపెట్టుకో, రెట్టింపై వస్తుంది, వన్స్గా కాదు. వీళ్ళు కనీసం అనాథాశ్రమంలో అయినా ఉన్నారు, రేపు పొద్దున వీళ్ళు రోడ్డు మీద ఉంటారు. సో ఏది చేస్తామో అది ఆబ్వియస్లీగా అట్టే రిటర్న్ వస్తుంది. కర్మ అనేది ఖచ్చితంగా ఎవరిని కూడా వదిలిపెట్టదు. ఓకే, సో గోల్స్ అంటే గోల్స్ అనేటివి పక్కా ఉండాలంటారా? గోల్స్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి అసలు? మన వాళ్ళందరికీ గోల్స్ ఉంటాయి, బట్ గోల్ వాల్యూ తెలియదు. గోల్స్ అంటే వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా, కొత్త సంవత్సరం రాగానే అరే ఈ సంవత్సరంలో ఏదో చేసి పడేయాలి అని అనుకుంటారు. లేదు, అటువంటి పర్టికులర్ కాదు. సరే గోల్ పక్కన పెడదాం. అయితే ఒక చిన్న స్టోరీ చెప్తా. సో ఆ తర్వాత గోల్ ఇంపార్టెన్స్ ఆటోమేటిక్గా నీకు అర్థమైపోతుంది. ఓకే, రైట్, నువ్వు ఒక లోకో పైలట్ ట్రైన్ నడుపుతున్నావు. ఓకే, రైట్, మంచి 60-70 స్పీడ్లో ఉంది ట్రైన్, వెళ్తా ఉంది. దూరం నుంచి ఆ పట్టాల మీద ఒక 4-5 మంది కూర్చొని తింటున్నారు, నీకు కనబడుతోంది అది. ఓకే, రైట్, నీకు కనబడుతోంది. నువ్వు ట్రైన్ని బ్రేక్ కొట్టే సిచ్యువేషన్లో లేవు. ఓకే, వితిన్ 2-3 minutesలో అయిపోతుంది. నువ్వు బ్రేక్ కొట్టినా కూడా, నువ్వు ఆపుదామనుకున్నా కూడా వాళ్ళ పైనుంచి వెళ్ళిపోతుంది. ఓకే, రైట్, అటువంటి సిచ్యువేషన్లో నీకు ఇంకో ఆప్షన్ ఉంది. రైట్, ఆ ట్రాక్ నుంచి కాకుండా ఇంకో ట్రాక్ నుంచి ట్రైన్ని తీసుకెళ్ళాలి. ఓకే, తీసుకెళ్దాం అన్నప్పుడు ఆ ట్రాక్ మీద ఒక పర్సన్ ఉన్నారు. ఇప్పుడు నువ్వు బ్రేక్ అయితే ఆబ్వియస్లీ కొట్టలేవు. ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు నేను టర్న్ చేస్తావు. ఎవరి మీదకి? ఆ 1% మీదకి తీసుకెళ్తావు. చాలు. అంటే ఎందుకు 1% మీదకి తీసుకెళ్తావు? అక్కడ 5 members ఉన్నారు కదా. సో అంటే 5 మంది ఎక్కువ 1%. చాలు. ఇంకొకటి, ఆ పర్సన్ నీ కొడుకు, అప్పుడు ఏం చేస్తావు సిచ్యువేషన్?
సో నా బ్లడ్ నుంచి వచ్చింది కాబట్టి నా కొడుకునే కాపాడుకుంటా. ఇక్కడ నా రక్తం కదా, నా కొడుకు కదా. సో దీన్నే ఏమంటాం అంటే ట్రాలీ డైలమా అంటాం. యాక్చువల్గా ఈ సిచ్యువేషన్లో ఎవరు దీనికి ఆన్సర్ చెప్పలేం. ఇక్కడ ఏం చేసినావు నువ్వు అంటే నీకు అక్కడ ఆ పర్సన్ వాల్యూ తెలిసింది. ఆ పర్సన్ వాల్యూ తెలిసింది కాబట్టి ఇంతకుముందు ఎక్కువ అనిపించిన 4 ప్రాణాలు ఇప్పుడు నీకు చాలా తక్కువ అనిపిస్తున్నాయి. అక్కడ 4 కాదు 100 మంది ఉన్నా కూడా ఆ 100 మందిని చంపి ఒక్కరిని కాపాడుకుందామనే సిచ్యువేషనే నీది. నువ్వు అదే డిసిషన్ తీసుకుంటావు నీకు. ఎందుకంటే నువ్వు ఏదైతే ఏర్పరచుకున్నావో డిసిషన్ తీసుకున్నావో ఆ డిసిషన్ యొక్క ఇంపార్టెన్స్ నీకు తెలుసు. వాడిని రక్తం వాడిని ఎట్లా ఖచ్చితంగా కాపాడుకోవాలి నువ్వు ఎంతమందినైనా చంపి. సేమ్ ఇక్కడ కూడా అంతే. గోల్ యొక్క ఇంపార్టెన్స్ తెలిస్తే అది పర్సన్ కానివ్వండి, వస్తువు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, దాని వాల్యూ కనుక తెలిస్తే మనం ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా పనంగా పెట్టి దాన్ని గెలవడానికి ట్రై చేస్తాం, మనం దాన్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తాం. మన వాళ్ళకి వాల్యూయే తెలీదు. మన వాళ్ళకు ఆ గోల్ సెట్ చేసుకుంటారు, అది ఎందుకో తెలియదు. దాని నుంచి మనకు ఏం మోటివేషన్ అనేది తెలియదు. ఇంకోటి నీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. రైట్, నువ్వు ఒక అడవిలోకి పోయినాం మనం. సరే నేను కాదు నువ్వే ఈసారి కూడా అడవిలోకి. రైట్, అడవిలోకి పోయినావు. రైట్, పోయిన తర్వాత యాక్చువల్గా అడవి కాదు అది, అడవి తర్వాత ఒక ఎడారి తగిలింది. అడవి అనుకున్నావు బట్ ఎడారి తగిలింది. నీ దగ్గర తీసుకుపోయిన వాటర్ సోర్సెస్ అన్నీ అయిపోయినాయి, కంప్లీట్గా అయిపోయినాయి మొత్తం. అసలు ఒక్క చుక్క నీ వాటర్ నీ దగ్గర లేదు. ఇప్పుడు నీకు తెలిసి 1 అవర్లో కనుక వాటర్ నీళ్లు పడకపోతే నువ్వు ఖచ్చితంగా చచ్చిపోయే స్టేజ్లో ఉన్నావు. రైట్, ఆ టైంలో నీకు వాష్రూమ్ వచ్చింది. దీన్ని ఏం చేస్తావు? ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తావు? తాగాల్సిందే, 100% తాగాల్సిందే. అది యాక్చువల్గా మన వాళ్ళకి లేదు. ఎందుకు ఏదంటే అక్కడ ఆప్షన్ లేదు. ఇంకా అదే సిచ్యువేషన్ ఇంట్లో ఏర్పడింది అనుకో, తాగుతామా మనం? తాగం. అది ఎడారి కాబట్టి అక్కడ తాగకపోతే చచ్చిపోతాం కాబట్టి అక్కడ తాగినాం. అదే ఇంట్లో అయితే తాగుతామా? తాగం. కానీ ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సింపుల్, మన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇది కాకపోతే అది కాకపోతే అది కాకపోతే ఇంకోటి. ఇక్కడ ప్లాన్ బీలే ఎక్కువ ఉంటాయి. ఓన్లీ అదే చేస్తారు. ఓన్లీ అది మీ దగ్గర ప్లాన్ ఏ మాత్రమే ఉందనుకో, ఓకే, అప్పుడు ఏమవుతుంది? ప్లాన్ బి పోవాల్సిన అవసరం ఉండదు. ప్లాన్ బి ఉండాల్సిన అవసరం ఉంది, కానీ ప్రతిసారి ఫెయిల్ అయ్యే ప్లాన్ ఏ అవసరం పడదు అంటున్నా. దానికి వాల్యూ ఉండదు. నేను ఇక్కడ ఒక మాట మాట్లాడతా. సో ఇప్పుడు ఒక పర్సన్ ఒక గోల్ పెట్టుకున్నప్పుడు, సో నేను ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న విషయం గురించి చెప్తా. నేను ఇది చేయాలనుకుంటున్నా ఈ రోజు అని చెప్పేసి ఒక పర్సన్ అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అరే గది నువ్వేం చేస్తావరా చేయలేవు, అరే నువ్వు గాడికి ఎట్లా పోతారా పోలేవు అంటే వెనుక నుంచే గుంజేస్తారు కదా. అప్పుడు వీళ్ళు చేంజ్ చేసుకుంటా ఉంటారు గోల్స్. సో అంటే పక్కన ఇంతగానం క్రియేట్ చేస్తున్నారు కదా అని నా ఒపీనియన్. మీరేమంటారు? జనాలు అంటూనే ఉంటారు అబ్బా. జనాలు నువ్వు గట్టిగా బాగా తిని లావ్ అయినావు అనుకో, ఉడుకు దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయిరా తిని లావ్ అయినావు. నువ్వు డైటింగ్ చేసినావు అనుకో, బక్కగా అయినావు అనుకో, వాళ్ళు ఏమంటారు? ఇంకేదో రోగం వచ్చిందిరా వచ్చిందిరా అంటారు. అవును. పోనీ నువ్వు మంచిగా సూట్లు వేసుకొని తిరిగినావు అనుకో, ఈయనకేం మోతెవరు వచ్చింది. అవును. అంటే ఏం లేకుండా నైస్గా జీన్స్ ప్యాంట్ టీషర్ట్ మీద పోయినావు అనుకో, సింప్లిసిటీ చూపిస్తున్నా అనుకుంటా. నువ్వు ఇదే కాదు, నువ్వు ఏం చేసినా కూడా జనాలు అంటూనే ఉంటారు. పర్టికులర్గా జనాలు అసలు సింపుల్గా చెప్పాలన్నప్పుడు వాళ్ళకి అనకపోతేనే కదా దినం అసలు గడవదు. సో అంటే వీళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకోటి కూడా అడుగుతున్నాను నేను. సో ఈర్ష అంటే ఒక మనిషి ఎదుగుతున్నాడంటే చాలా మంది ఈర్ష పడతారు. అంటే అది ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన బంధువులల్లా కానీ, ఫ్రెండ్స్ కానీ, పక్కింటోళ్ళు కానీ, ఏంద్రా వీడు ఇంతగానం అది అయిపోతుండే, వీనికి ఇంతగానం పేరు వస్తుంది అది అని. ఈ ఈర్షలు ఎందుకు? శత్రువులు, ఈ చంపడాలు ఇవన్నీ చాలా ఉంటాయి. అంటే ఈర్ష గురించి చెప్పండి ఫస్ట్. సింపుల్గా చెప్పాలంటే నీకు చాలా మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పి, నా మీద చాలా మందికి ఈర్ష ఉండొచ్చు అందుకని అడిగిన ఈర్ష గురించి బరాబర్ చెప్తా. మంచి స్టోరీ ఉంది. ఓకే, రైట్. ఒక పర్సన్, 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు అనమాట. లైక్ వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే డైనింగ్ హాల్లో ఒక 100 మంది తినే ఫుడ్ ఉంటుంది డైనింగ్ హాల్ లోపల. ఓకే. అసలు యాక్చువల్గా చూస్తే వాడి ఫ్రెండ్ ఏం పని చేయడు, వాడి దగ్గర డబ్బులు ఉండవు, వాడి దగ్గర అసలు వాడు ఏం పని చేయడు. అయినా కూడా పని చేస్తున్న వాడి దగ్గర ఇంట్లో చూస్తే అసలు ఏం లేవు, అసలు ఏం పని చేయని వాడి దగ్గర డైనింగ్ హాల్లో 100 వెరైటీలు ఉన్నాయి. వీడు షాక్ అయిపోతాడు. అరే నువ్వు ఏం పని చేయవు, ఏం చేయవు, పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇంత ఫుడ్ నీ దగ్గర ఎట్లా వస్తుందని. అయితే వీడు చల్లంగా ఏం చెప్తాడంటే, బ్రదర్ నేను జాబ్ ఏం చేస్తలేను, దేవుణ్ణి పొద్దున్న లేచి దేవుణ్ణి మాత్రమే ప్రార్థిస్తున్నా, దేవుడు ఒక 3-4 రోజుల తర్వాత ప్రత్యక్షమై నాకు వరం ఇచ్చిండు. ఏంటిది ఆ వరం అంటే, దేవుడా ఎందుకు ఇదంతా చేసేది పొట్ట కోసమే కదా, నాకు డైలీ 3 పూటలు అన్నం పంపించండి చాలు,
ఇంకా నేను మీ పూజనే చేసుకుంటా, మిమ్మల్నే ప్రార్థించుకుంటూ ఉంటా అని చెప్తాడు అనమాట. దేవుడు కూడా తదాస్తు అని చెప్పేసి వరం ఇచ్చేస్తాడు. డైలీ ఫుడ్ వస్తుందిరా, అందుకే నువ్వు వస్తున్నావు అంటే కూడా నీకు కూడా తెప్పించేసిన, నువ్వు కూడా తినేసి వెళ్ళిపో అంటాడు. అరే నీ అమ్మ ఇదేదో బాగుంది కదా, మనం కూడా చేస్తే సూపర్ వర్కౌట్ అవుతుంది కదా అని మనోడు కూడా రెడీ అయిపోయి ఇంటికి పోయి అన్ని జాబులు గీబులు అన్నీ మానేసి అన్నీ వదిలేసుకొని సింపుల్గా దేవుడిని ప్రార్థించుకుంటూ 3 రోజులు తపస్సు చేసాడు. చేస్తే మనోని కూడా వరం వచ్చింది యాజ్ ఇట్ ఈస్గా. ఓకే సరే వచ్చిన తర్వాత మనోడు ఏం అడగాలి, ఏం కావాలి బిడ్డ అని కానీ అడిగినప్పుడు దేవుడు ఫస్ట్ ఆడు రవిగాడిని ఇంట్లో అన్నం పంపిస్తున్నావు కదా, ఆ ఫుడ్ పంపిస్తున్నారు కదా, దాన్ని కట్ చేయండి, నాకు లేకపోతే పర్లేదు అని వాడిని కట్ చేయండి ఫస్ట్, చూడలేకపోతున్నాం అని కదా. ఇక్కడ చూడండి యాక్చువల్గా ఏంది, వాడేం కోరుకోవాలి, ఇంకా నాకు ఇంకా డబ్బులు కావాలి, లేకపోతే బంగారం కావాలని కోరుకోవాలి, లేకపోతే పని కాకుండా డబ్బులు రావాలని కోరుకోవాలి. కానీ మనకి మెయిన్ ఏంటి ఇక్కడ, అవతలోనికి ఏం కాకూడదు, అవతలోడు మంచోడు ఉండొద్దు, అవతలోనికి మంచి కాకూడదు. అంటే మనం ఎట్లా పోయినా పర్లేదు, మనం ఏమైనా పర్లేదు, అట్లాంటి వాళ్ళు ఆటోమేటిక్గా ఎవరినైనా చూసి ఈర్షపడతారు. కానీ నేను ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నా మనుషులకైతే, సో దేవుడు పైనుంచి చూస్తూనే ఉంటాడు. మీరు జనాల చెడును మీరు కోరుకుంటున్నారంటే ఆ చెడు మీకైతుంది. మీరు మంచి కోరితే మంచి అవుతుంది, మీరు చెడు కోరితే ఆ చెడు మీ వెంటనే ఉంటుంది. అది ఎప్పుడైనా కానీ ఒక మనిషి యొక్క మంచి కోరుకోవాలి, ఆ మనిషి మంచిగా అయితే ఆ మనిషి మీకు హెల్ప్ చేస్తాడని చెప్పేసి అనుకోవాలి. కానీ ఒక మనిషి చెడు కోరుకుంటే మాత్రం మీరు చెడు అయిపోతారు, ఇంకా సర్వనాశనం అయిపోతారు. దీనికన్నా ఇంకా నేను ఎక్కువ చెప్పలేను. కొంతమంది ఏమనుకుంటారు అంటే మంచి చేస్తారు చాలా, సో ఎంత మంచి చేసినా కానీ మనకు మంచి జరుగుతలేదు కదా, ఇంకా మంచి చేయడం ఎందుకు అని చెప్పేసి చెడు చేస్తారు కొంతమంది. సో అట్లా చాలా మంది ఉన్నారు. అంటే మంచి చేసే వాళ్ళకి మంచి ఎందుకు జరగదు అని అనుకుంటారు ఈ జనాలందరూ. అసలు దీనిపైన ఏదైనా స్టోరీ ఉందా? అంటే 3 స్టోరీలు చెప్పారు, అసలు సూపర్ ఇంట్రెస్టింగ్ ఉంది. సో దీనిపైన ఖచ్చితంగా స్టోరీ ఉంది. ఒక పర్సన్ ఒక నదిని దాటుతూ ఉంటాడు అనమాట. దాటుతున్నప్పుడు ఆ నదిలో ఒక తేలు కూడా కనబడుతుంది మనకి. మనకు తేలు ఐడియా ఉంది కదా, రైట్? ఆ తేలును మునిగిపోవడం చూస్తూ ఉంటాడు మనం. చూసి ఏం చేస్తాడంటే ఆ తేలుని పైకి ఒడ్డు దాటించాలి అనే ఉద్దేశంతో దాన్ని చేతిలోకి తీసుకుంటా ఉంటాడు. చేతిలోకి తీసుకున్న ప్రతిసారి తేలు ఏం చేస్తూ ఉంటుంది, కుడతా ఉంటుంది మనోని. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఒడ్డున చేరేంత వరకు 10 సార్లు మనోని కుడతా ఉంటుంది. యాక్చువల్గా దాన్ని మునక్కుండా మనోడు కాపాడుతూ ఉంటాడు. యాక్చువల్లీ ఆ తేలుకు మంచి చేస్తూ ఉంటాడు, కానీ ఆ తేలు ఏం చేస్తూ ఉంటుంది, దానికి బదులుగా చెడు చేస్తూ ఉంటుంది. సో ఇదంతా సినారియో చూస్తున్న థర్డ్ పర్సన్, అంటే ఒడ్డు దగ్గర ఉన్న థర్డ్ పర్సన్, అరే బాబు నీకేమైనా పిచ్చా, నేను అప్పటి నుంచి ఆ తేలు కుడుతూనే ఉంది, నొప్పి భరిస్తూనే ఉన్నావు, వదిలేస్తున్నావు, మళ్ళీ పట్టుకుంటున్నావు, దాన్ని తీసుకొచ్చి ఒడ్డున పడేసినావు, నీకేమైనా పిచ్చా అని అడుగుతాడు. సరే భయ్ నాకు పిచ్చో లేదో పక్కన పెట్టేస్తే, మెయిన్ తేలు యొక్క స్వభావం ఏంటి అంటే చెడు చేయడం, కుట్టడం, అదే కాటేయడం దాని బేసిక్ నేచర్ కదా, అది కాటేయడం దాని బేసిక్ నేచర్. అవును, నా బేసిక్ నేచర్ ఏంటి, మంచి చేయడం. సో అది చెడు చేసేటప్పుడే దాని బేసిక్ నేచర్ వదిలేకపోతే నేను మంచి చేసే ఒక బేసిక్ నేచర్ ఎట్లా వదలను. మంచి చేసి మంచి ఎక్స్పెక్ట్ చేయడం తప్పేమో కానీ మంచి చేయడం తప్పు కాదు. ఇక్కడ లెక్కలోకి రాకపోయినా పైన లెక్కలోకి వస్తుందిగా. మంచి చేసేది నాకు తెలిస్తే చాలు. నేను మంచి అనుకున్నప్పుడు, పోనీ నేను ఎందుకు మంచి చేస్తా అన్నప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది, నాకు బెటర్ ఫీల్ అవుతుంది. ఆ రోజు నాకు హ్యాపీగా నిద్ర వస్తుంది. ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు నాకు మంచి ఫీల్ ఉంటుంది. ఆబ్వియస్లీ నేను కూడా ఎందుకు వీడియోస్ చేస్తా అంటే, లైక్ ఒకటి నేను సూసైడ్ల మీద వీడియో చేసినాను. ఒకటి లైక్ ఎట్లా చేసినదని ట్రిగర్ అంటే, బెస్ట్ వేస్ ఆఫ్ ఈజీగా చనిపోవడానికి 5 సులభమైన మార్గాలు అని స్టార్ట్ చేసినాను అనమాట. అది ఎందుకు ఎప్పుడు చచ్చిపోవాలని ఆ టైప్లో మనోళ్ళని ట్రిగర్ చేయాలని చెప్పి. అయితే చాలామంది ఆ వీడియోకి ఆగిరు అనమాట. యాక్చువల్గా అయితే ఆగొద్దు, ఎందుకు ఆగాలి, మీరేమైనా చనిపోదాం అనుకుంటే ఆగాలి ఆడ. ఆ వీడియో కింద ఎవరు ఆగాలి, యాక్చువల్గా ఆగాలంటే ఎవరైతే చనిపోదాం అనుకున్నారో వాళ్ళు మాత్రమే ఆగాలి. ఆగిరు, ఇంట్రెస్టింగ్ ఉంటే చూస్తాం కదా మేము, అదే కదా ఆగిరు, చాలా మంది ఆగిరు. ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు పక్కన పెడితే ఆ సిచ్యువేషన్లో ఉన్న 54,000 మంది కమెంట్లు చేసేదాన్ని. అన్నా నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నా, అన్నా నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నా. ఒకటైతే లిటరల్లీగా ఎటువంటి కామెంట్ అంటే, అన్నా నేను ఇప్పుడు ఈ వీడియో కంటే ముందు నేను ఎలకల మంది తెచ్చిపెట్టుకున్నా అన్న, ఈరోజు సాయంత్రం చద్దాం అనుకున్నా, కానీ నీ వీడియో చూసి ఆగినాను అని చెప్పేసి కమెంట్ చేసి. అక్కడ నేనేం ఎక్స్పెక్ట్ చేయాల, అక్కడ కేవలం మంచి చేయడానికి మాత్రమే ఆలోచిస్తున్నాం. దాన్ని రిటర్న్ వస్తుందా రాదని పక్కన పెట్టేస్తే ఆ రోజు నాకు హ్యాపీగా నిద్ర వస్తుంది. ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చినప్పుడు దాన్ని చూయించుకోవాల్సిన అవసరం ఏం లేదు. దానికి పీస్ఫుల్ ఏంటి, మనకు హ్యాపీగా నిద్ర రావాలి. ఈరోజు మంచి చేసినాం, ఈరోజు హాయిగా ఉంది మనకని. అందుకే మంచి చేసి మంచి ఎక్స్పెక్ట్ చేస్తే చెడు జరుగుతుందేమో కానీ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు. అది కోఇన్సిడెన్స్ అవ్వచ్చు, నువ్వు మంచి చేసిన తర్వాత అది కావచ్చేమో, కానీ
మన మెయిన్ ఏంటంటే మన బేసిక్ నేచర్ని మనం ఎప్పుడు వదులుకోవద్దు. అలాగని మనం మంచి చేస్తున్నాం చెడైతుంది అనుకుంటే అసలు ఎవడు మంచోళ్ళే ఉండరు, అది ఆబ్వియస్లీ ఉంటారు. సో మంచి చేయండి, ఎక్స్పెక్ట్ చేయకండి, ఆటోమేటిక్గా రిటర్న్ ఇచ్చేవాడు పైన ఉన్నాడు. ఓకే, అది కరెక్ట్గా రిటర్న్ వస్తుంది మీకు. ఏ విధంగా అయితే చెడు చేస్తే రిటర్న్ వస్తుందో మంచి చేస్తే కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీ దగ్గరికి. ఓకే. సో ఇప్పుడు ఇంటెన్షన్స్ అన్న, సో ఇంటెన్షన్స్ అంటే మనం ఏదన్నా పని వర్క్ చేయాలనుకున్నప్పుడు దానిపైన మన ఇంటెన్షన్స్ ఏదన్నా అంటే చేంజ్ చేస్తాయా మన ఇంపాక్ట్? అదే మనం చేసే దానిపైన ఏదైనా ఇంపాక్ట్ పడుతుందా? బరాబర్ పడుతుంది శివ. యాక్చువల్గా దీని కూడా ఒక స్టోరీ ఉంది. ఒక రాజు అడవికి బయలుదేరుతాడు. ఓకే. మధ్యలో రాత్రి అయిపోతుంది. ఓకే. చుట్టూ చూస్తే ఎవరు ఉండరు, ఒక చిన్న గుడిసె కనబడుతుంది. ఓకే. ఆ గుడిసె కానుకొని ఒక దానిమ్మ తోట ఉంటుంది. ఒక యజమాని, ఆ గుడిసెలో ఒక యజమాని, ఆ దానిమ్మ తోట ఒక యజమాని కూడా ఉంటాడు. సో రాజు వచ్చాడు కదా అని చెప్పేసి కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇంట్లో తినడానికి ఏం లేకపోతే ఆ తోటలోకి వెళ్ళి ఒక చెట్టు నుంచి ఒక దానిమ్మని కోసుకొచ్చి రాజుకి ఇస్తాడు అనమాట. రాజు తింటూ దాన్ని ఎంత ఎంజాయ్ చేస్తాడంటే అసలు లైఫ్లో ఎటువంటి దానిమ్మ తినలేదు నేను, ఇంత టేస్టీగా, అసలు ఇంత టేస్టీగా ఉంది, ఇంత బాగుంది, ఎక్కడ పండింది ఇదంటే పలానా చోటు నుంచి తీసుకొచ్చిన, పలానా నది తోట ఉంది అక్కడి నుంచి తీసుకొచ్చిన రాజు అని అంటాడు. అవునా, చాలా బాగుంది. ఆ తింటూ ఒక ఆలోచన వస్తుంది మనోడికి, రాజుకి, ఇది నా రాజ్యం, ఓకే, ఇది నా భూమి, ఈ తోటని నేను ఆక్రమించుకోలేనా, ఈ తోటమాలిని లేకపోతే యజమానిని భయపెట్టి దీన్ని లాక్కుందాం, రోజు ఇటువంటి దానిమ్మలు తినవచ్చు నేను, అసలు ఇంతవరకు నాకు తెలియకుండా తప్పైంది, అసలు నాకు తెలియకుండా ఈ తోట ఎట్లా ఉండింది అని మనోడు అనుకుంటాడు అనమాట. అనుకున్న తర్వాత ఆ దానిమ్మ ఫినిష్ అయిన తర్వాత మన తోట ఆ తోటకు సంబంధించిన వ్యక్తి ఏం చేస్తాడంటే ఇంకో దానిమ్మ తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. ఈసారి మళ్ళీ ఒలుచుకొని తినేటప్పుడు ఆ దానిమ్మ ఎంత వగరుగా ఉంటుందంటే, అంటే ఇంతకు ముందు ఉన్న తీయదనం అనేది 0.1% ఉండకపోగా దానికి రెట్టింపు వగరు అనేది ఉంటుంది, చేదు ఉంటుంది. ఓకే, అరే ఇంతకుముందు అదే చెట్టు నుంచి తీసుకొచ్చినాము, ఆ దానిమ్మ ఇంత టేస్టీగా ఉండే, ఇది ఈ దానిమ్మలో ఆ స్వీట్నెస్ లేదు, ఆ తీయదనం లేదు. ఎట్లా అంటే ఆ తోటమాలు అంటాడు, రాజుగారు మీరు మొదటి దానిమ్మ తింటున్నప్పుడు మీ ఇంటెన్షన్స్ చాలా ప్యూర్ ఉండే, మీ లోపల ఉండేటువంటి ఏదైతే మీ బుద్ధి ఉండే అది చాలా క్లియర్ కట్గా ఉండే, జస్ట్ నాకు ఆకలి అవుతుంది ఏదో ఒకటి తినాలి అనే ఉద్దేశమే మీ దగ్గర ఉండే. కానీ మీరు ఎప్పుడైతే మీరు దుర్బుద్ధితోటి ఈ తోటని లాక్కుందామనే ఫీలింగ్ మీ లోపల వచ్చిందో అదే చెట్టుకున్నటువంటి దానిమ్మ వగరుగా మారింది అని చెప్పాడు. సింపుల్గా ఇక్కడ ఏమర్థమవుతుందంటే మనం ఏదైనా పని చేయడానికి పోతే మన ఇంటెన్షన్స్ అనేవి చాలా క్లియర్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. అప్పుడు ఆ వర్క్స్ అనేవి అంటే అయ్యే సిచ్యువేషన్ లేకపోయినా, పాసిబిలిటీ లేకపోయినా అవుతాయి ఖచ్చితంగా. సింపుల్గా అంటే మనిషి మంచి సంకల్పంతో ఏదైనా పని చేస్తే ఈ ప్రపంచం మొత్తం అడ్డొచ్చినా కూడా ఆ పని అనేది 100% జరిగి తీరుతుంది. ఎవ్వరు దాన్ని ఆపలేరు. అతను అనుకున్నది అతని కాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడుతుంది. అందుకే మనిషి ఇంటెన్షన్స్ అనేవి చాలా క్లియర్గా ఉండాలి, సంకల్పం అనేది మంచిదై ఉండాలి. అప్పుడు 100%గా ఎవరు ఏదనుకున్నా అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కానీ నేను నిజం చెప్తున్నాను నా ప్రామిస్గా. సో ఫస్ట్ టైం ఇన్ని స్టోరీలు, ఇన్ని మోటివేషన్స్ ఫస్ట్ టైం నేను వింటున్నా. అసలు ఈ స్టోరీలు అన్నీ ఎక్కడి నుంచి నేర్చుకుంటారు మీరు? అంటే ఎక్కడివి ఇవి అన్నీ? ఎక్కడి నుంచో చూసినవి, లైక్ ఆరిజిన్ నుంచి. అంటే ఒక పర్సన్ వీడియో చేస్తున్నప్పుడు ఆ పర్సన్ ఎక్కడి నుంచి చూసుంటాడు, దాని రీసెర్చ్ సో అనలైజ్ చేసి దానికి, అంటే ఇవి అన్ని కల్పితాలే అయినా, అంటే కల్పితాలే అయినా మనిషి మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. మనుషులలో అంటే మనుషులు ఆలోచిస్తారే నిజమే కదా. మీరు ఇప్పుడు 5 స్టోరీలు చెప్పిర్రా, ఈ 5 స్టోరీలలో లైన్గా 5 స్టోరీలలో అసలు ఎంత కథ ఉంది, ఎంత అది ఉంది, ఎంత మీనింగ్ ఉంది, అసలు అరే అవును కదా అని ఆలోచన వస్తుంది నాకు. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాలి, చూస్తారు, చూసి తీరాలి. ఎందుకంటే వాళ్ళ లైఫ్లలో ఏమేమి జరుగుతున్నాయో ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం నిజం చెప్పాలంటే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో నేను పిలవగానే వచ్చినందుకు. సో ఫైనల్గా మీ ఫాలోవర్స్కి, మీ వ్యూవర్స్కి, మీ సబ్స్క్రైబర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? 100% శివ, థ్యాంక్ యూ సో మచ్ నువ్వు కూడా నన్ను ఇక్కడ పిలిచినందుకు. రైట్, ఏం లేదు, మీ సంకల్పం మంచిదైతే, మీ ఆశయం మంచిదైతే ఈ ప్రపంచం మొత్తం, ఈ యూనివర్స్ మొత్తం మీ వెంబడ నిలబడి, మీతో పాటు నిలబడి మీరు అనుకున్నది ఖచ్చితంగా జరిగి తీరేలా చేస్తుంది. జస్ట్ ఇక్కడ ఏంటి అంటే మిమ్మల్ని మీరు నమ్మండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరు మిమ్మల్ని నమ్మరు. మిమ్మల్ని మీరు మొదటగా నమ్మండి. నమ్మితే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మీ వైపు నిలబడుతుంది. ఇక్కడ సింపుల్, మిమ్మల్ని మీరు నమ్మగలిగితే కనుక
ఖచ్చితంగా ఈ యూనివర్స్ మీకు అండగా నిలబడుతుంది. మీరు అనుకున్నది అనుకునేలా జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. రైట్.